హెడ్ ల్యాంప్ పెట్టుకొని వెళ్తాం. ఒక్క మనిషి నడిచేంతనే రూట్ ఉంటుంది. ఇంకో సైడ్ మొత్తం లోయలు ఉంటాయి, ఇంకో సైడ్ మౌంటైన్స్ ఉంటాయి. యాక్చువల్లీ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి 60 days పెట్టుకోవాలి. ఆ 60 daysలో డిపెండ్స్ ఆన్ వెదర్ కండిషన్స్. వెదర్ని బట్టి ఎన్ని రోజులు పడుతుంది, మనం ఎప్పుడు సబ్మిట్ చేయాలి అనేది సబ్మిట్ డేట్స్ కూడా మనకి క్లియర్ వెదర్ విండో ఇస్తారు. విండ్ వస్తుంటుంది, 100 km/h స్పీడ్లో వస్తుంది. డిఫికల్ట్ అనిపించిన పార్ట్ ఏంటంటే అడ్వాన్స్ బేస్ క్యాంప్ నుండి క్యాంప్ 1కి వెళ్ళే రూట్ చాలా స్టీఫ్గా ఉంటుంది. ఆ క్లైంబింగ్ గోడలాగానే స్టీఫ్గా ఉంటుంది. కొన్ని పాయింట్స్లో అయితే ఇంకా ఆపోజిట్ ఉంటుంది. ప్రాపర్గా కూర్చొని ఏదైనా స్నాక్స్ తిందాము, వాటర్ తాగుదాం అనేది ఉండదు. నిల్చొనే తాగేయాలి, నిల్చొనే తినేసి ఇంకా నడుస్తూనే ఉండాలి. సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అది ఎవరికన్నా అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ ఫస్ట్లోనే మీరు ఏదైతే 13 years ఉన్నప్పుడు ఎవరెస్ట్ ఏదైతే ఆ జర్నీ ఉండనో ఆ జర్నీ కొంచెం ఎలాబరేట్ చేయండి. మీరు ఇప్పుడు అడుగుతుంటే నాకు కంప్లీట్ రూట్ అంతా నా కళ్ళలో కనిపిస్తుంది. గ్రేట్. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఇంత ప్రాక్టీస్ చేయాలా, ఇంత అవసరం అని చెప్పి అనేది. ట్రైనింగ్ పార్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మౌంట్ ఎవరెస్ట్ ఈస్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. అంటే ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కరెక్ట్. కానీ ఫస్ట్ టైం ఎక్కుతున్నప్పుడు మాత్రం పలానా జరుగుతుందంట అట్లా విన్నారా మీరు? ఫొటోస్ చూసాం, వీడియోస్ చూసాం. మన ఇండియన్స్ అందులో ఒక అతనికి ఫ్రాస్ట్ బైట్ అయింది. 3 fingers, ఈ 3 fingers కట్ చేయాల్సి వచ్చింది. అన్ని రోజుల జర్నీలో నాకు ఎక్కడ భయం వేయలేదు. మార్నింగ్ కరెక్ట్ 5:45, 5:40 ఆ టైంలో కరెక్ట్ సమ్మిట్ మాకు ఇక్కడ కనిపిస్తుంది. మేము ఇక్కడే ఉన్నాం. ఒక 10-15 minutes అయితే రీచ్ అయింది. ఇక షివరింగ్ స్టార్ట్ అయింది, భయం అవుతుంది. ముందు విజన్ ఉంది, మనం అనుకున్న డ్రీమ్ ఉంది, కనిపిస్తుంది, నడుస్తూనే ఉన్నాం. లిటరలీ నా కాళ్ళు వణుకుతున్నాయి ఆ టైంలో. కొంతమందికి ఇది అఘోరాసో లేదంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అక్కడ కూర్చొని మెడిటేషన్ చేయడము, అట్లా మహిమ పొందిన వాళ్ళు, అలాగే మెడిటేషన్ చేయడం, మెడిటేషన్ చేసేవాళ్ళు. ఫైనల్గా ఈ మౌంట్ ఎవరెస్ట్ జర్నీ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుంచి మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఎట్లా జరిగింది? శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ సెంటర్ వరకు చాలా పెద్ద ర్యాలీ. నేనేం అచీవ్ చేశాను, ఓకే చేసింది ఇంత పెద్దదా అని ఇప్పుడు అర్థమవుతుంది. యాక్చువల్లీ ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్ కాబట్టి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఆ హ్యాపీనెస్ ని నేను ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థమైంది. వర్డ్స్ కూడా సరిపోవు అనిపిస్తుంది. అన్ని మౌంటైన్స్, వచ్చిన రూట్ లో చూస్తే అన్ని కలర్ టెంట్స్, జనాలు క్లైమ్ చేయడానికి వచ్చేవాళ్ళు ఎన్నో హోప్స్ తోని, ఒక ఎయిమ్ తోని, డ్రీమ్ తోని. యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఒక్కటే చెప్తాను అందరికి, మనకి ఒక డ్రీమ్ ఉంటే గానీ మన కాళ్ళు కదలలేవు, మనము మన బ్రెయిన్ వర్క్ చేయలేదు. చాలా మంది డిసప్పాయింట్ చేస్తూ ఓకే చెయ్యాలి అనుకున్న, నువ్వు నీకు నమ్మకం ఉన్నప్పుడు ఏది మనల్ని ఆపలేదు. సో ఆ సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఓకే, నమస్కారం పూర్ణ గారు. నమస్కారం. థ్యాంక్ యూ. ఫైనల్గా మీతో టైం దొరికింది ఇంటరాక్ట్ అవ్వడానికి. చాలా విషయాలు ఉన్నాయి మీతో నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి. ఎందుకంటే వన్ ఆఫ్ మై డ్రీమ్ కూడా ఎవరెస్ట్ ఎక్కాలని. సో ఈరోజు ప్యారలల్గా ఈ పాడ్కాస్ట్లో ఆ ప్రాసెస్ ఏంటో మీ ద్వారా ఈరోజు తెలుసుకుంటాను ఇంకా క్లియర్గా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఆడియన్స్కి మీరంటే తెలుసు, బట్ మళ్ళీ కూడా ఒక క్యాజువల్ ఇంట్రడక్షన్ మనం చేద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను. సో పూర్ణ అంటే అసలు ఎవరు, మిమ్మల్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేసుకుంటారు? చాలా సింపుల్. ఒకటే వర్డ్లో చెప్పాలి అని అంటే మౌంటైనియర్. ఓకే, అందరికీ తెలిసిన పూర్ణ అతి చిన్న ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఎవరెస్ట్ ఎక్కి ప్రపంచ రికార్డు సృష్టించిన అమ్మాయి ఎవరంటే అది పూర్ణ అని చెప్పేసి అంటారు. అదొకటి. రెండోది, దాని తర్వాత 7 continentsలో 7 highest mountains క్లైమ్ చేశాను. గ్రేట్. సింపుల్గా కాదండి, దాని వెనకాల చాలా కష్టాలు ఉంటాయి. అదంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ ఎప్పుడైతే మీరు మౌంట్ ఎవరెస్ట్ ఇలాంటివి అచీవ్మెంట్స్ మీరు ఎక్కాలని డిసైడ్ అయినప్పుడు, జనరల్గా ఏ ఫ్యామిలీలైనా స్పెషల్లీ ఫీమేల్స్తో కూడుకున్న ఫ్యామిలీ పేరెంట్స్ ఎలా ఉంటారనంటే ఇంట్లోకే పరిమితమో, లేదంటే ఏదైనా జాబ్ చేసుకోవడం, లేదంటే ఇంకా పెళ్లి చేసుకొని పంపించడం అనేది ఇలానే ఆలోచిస్తారు. ఎందుకంటే సేఫ్ కాదు ఏదైనా సరే చేయడానికి. బట్ మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేశారు అండ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ కూడా ఎందుకు వచ్చింది?
ఫ్యామిలీ విషయానికి వస్తే ఒకటి నేను నా అదృష్టం అనుకోవాలి వాళ్ళకు, అంటే వాళ్ళు నాకు పేరెంట్స్గా ఉండడం. గ్రేట్. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను మా బ్రదర్ ఇద్దరం అన్నయ్య. సో మా ఇంట్లో అసలు డిఫరెన్సియేషన్ ఉండదు, అమ్మాయి అబ్బాయి అనేది ఫస్ట్ అసలు అది అస్సలు ఉండదు. ఇంకోటి రోజుకి ఒక్కసారైనా మేమందరం కలిసి సాయంత్రము పొద్దున్నో మోస్ట్లీ సాయంత్రం కూర్చొని కలిసి భోజనం చేసి మాట్లాడుకుంటాం, తింటాం. సో చిన్నప్పటి నుండి ఏం చేయాలనుకున్నా మా అమ్మ నాన్న ఎప్పుడు సపోర్టే. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తారు, ఇద్దరు వ్యవసాయం చేస్తారు. మా నిజామాబాద్ జిల్లా పాకాల విలేజ్, సిరికొండ మండలం వస్తుంది. అంటే నిజామాబాద్ నుంచి 60 కిలోమీటర్స్, చిన్న విలేజ్, ఫారెస్ట్ లో ఉంటుంది మొత్తం. సో సింపుల్. ఇంకా అంటే ఇప్పటికీ కూడా నెట్వర్క్ ఉండదు మా ఊరు. మా పేరెంట్స్ మాట్లాడాలంటే ఒక గుట్ట పైకి వచ్చి నెట్వర్క్ చూసుకొని మాట్లాడాలి. మేబీ అది అడ్వాంటేజ్ కావచ్చు నాకు, చిన్నప్పటి నుండి ఫోకస్ చేయడానికి బాగా కష్టపడాలి, ఆ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. అంటే మేబీ ఈ నెట్వర్క్ లో ఉండి బిజీ అయిపోయి కాకుండా మేబీ అది అడ్వాంటేజ్ అయి ఉంటుంది. సో పేరెంట్స్ ఇంకా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అందరిలాగానే, అందరు అమ్మల లాగానే మా అమ్మ కూడా చాలా కొంచెం ఎక్కువ కన్సర్న్, ఒకటే అమ్మాయి అని చెప్పి ఏడవడము అది చేసింది. స్టార్టింగ్ నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్ళేటప్పుడు కన్విన్స్ చేసాం, ఎవరికి రాని ఆపర్చునిటీ నాకు వచ్చింది. అందులో చాలా మందిలో నన్ను సెలెక్ట్ చేశారు. సో నేను ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వద్దు ఖచ్చితంగా అని చెప్పి. ఇంకోటి ఏం అర్థమైందంటే పిల్లలు కష్టపడగలరు, కష్టపడుతున్నారు, చెయ్యగలరు, సాధించగలరు అనే నమ్మకం మనం వాళ్ళకి ఇవ్వాలి పేరెంట్స్ కి. అప్పుడు డెఫినెట్లీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇది ఒకటి నాకు బాగా అర్థమైంది జర్నీలో. అది అట్లా. సో సపోర్ట్ అనేది ఎప్పటికీ ఉంది పేరెంట్స్ నుండి. గ్రేట్. సో ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది యాక్చువల్గా మీకు? ఏ ఏజ్లో? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అనే ఆలోచన మాత్రం 13 years ఉన్నప్పుడే వచ్చింది నాకు. ఎట్లా? ఎందుకంటే మీరు ఉండేదే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో కదా. మౌంట్ ఎవరెస్ట్ తెలియదు నాకు, తెలియదు కదా. సో మౌంటైనీరింగ్ తెలియదు, రాక్ క్లైంబింగ్ కూడా ఐడియా లేదు. నేను 9th class లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకుంటున్నాను, తాడవై అనే స్కూల్ కామారెడ్డి దగ్గర. సో అట్లా ఈ స్కూల్స్ నుండి రాక్ క్లైంబింగ్ చేపియాలి, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి పిల్లలకి అని చెప్పి ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా ఉండేప్పుడు సార్ అది ఆ స్కీమ్ అంటే ఆ ఆపర్చునిటీ కల్పించారు అందరికి. సో అప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్ని స్కూల్స్, అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కి సర్క్యులర్ పెట్టి పిల్లల్ని సెలెక్ట్ చేయండి, ఎవరైతే కొంచెం యాక్టివ్గా ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసి పంపియండి అని చెప్పేసి అన్నారు. సో అట్లా మా స్కూల్లో నేను స్పోర్ట్స్ లీడర్, స్పోర్ట్స్ లో బాగా యాక్టివ్గా ఉంటుండే, అన్ని రకాలుగా ఇంకా ఫుల్ యాక్టివ్ అన్నట్టు. అట్లా మా స్కూల్ టీచర్స్ అందరూ నన్ను సెలెక్ట్ చేసి భువనగిరిలో మాకు ట్రైనింగ్ అయింది. భువనగిరిలో ఫోర్ట్ ఉంది, మనకి రాక్ ఉంది. సో అక్కడ ట్రైనింగ్ అయింది, శేఖర్ బాబు సార్ అని వాళ్ళ ఆధ్వర్యంలో అయింది. అక్కడ నేను నా ఫస్ట్ ట్రైనింగ్ అక్కడ స్టార్ట్ అయింది. అప్పటికి ఇంకా మౌంట్ ఎవరెస్ట్ తెలియదు, మౌంటైన్స్ తెలియదు, ఏం తెలియదు. రాక్ క్లైంబింగ్ ఇది మీరు ఈ రాక్ క్లైంబ్ చేయాలి, ఇక్కడ 5 రోజులు ట్రైనింగ్ ఉంటది అని చెప్పారు. భయం వేసింది బేసిక్. అప్పటి వరకు మనం చిన్న చిన్న రాళ్ళు ఊళ్ళల్లో, స్కూల్లో ఎక్కడ చూసినా చిన్న చిన్న రాళ్ళు, మాట కొంచెం 10-15 feet రాక్ చూసుంటాం. అంతకంటే పెద్దది ఫస్ట్ టైం చూసి ఇదే మీరు ఎక్కాలి అని చెప్పినప్పుడు చాలా భయం వేసింది. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మైండ్ లో, ఎట్లా 2013 సెప్టెంబర్ లో. సో భయం వేస్తుంది. వాళ్ళు మాకు అక్కడ ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళని ఎక్విప్మెంట్స్ గురించి చెప్తున్నారు, ఇట్లా డెమో ఇస్తున్నారు, ఇట్లా క్లైమ్ చేయాలి, అట్లా క్లైమ్ చేయాలి, ఇది యాక్టివిటీస్ మేము చేపిస్తాము చెప్పేసి మొత్తం చెప్తున్నారు. సో భయం వేస్తుంది. బట్ ఇంకో ఆలోచన ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా స్పోర్టివ్, కొంచెం ఇంత దూరం వచ్చాము, ఆపర్చునిటీ వచ్చింది, ట్రై చేయడంలో పోయేదే ఉంది అని చెప్పి నన్ను నేను మోటివేట్ చేసుకోవడము సంథింగ్ అట్లా. ఎక్కడో పాకాల, ఎక్కడో తాడవై, నేను భువనగిరి ఇంత దూరం వచ్చినందుకు అట్లీస్ట్ ట్రై చేద్దామని ట్రై చేశాను. సో అట్లా అక్కడ నుండి అది కంటిన్యూ అయింది. భయం మెల్లిమెల్లిగా పోవడం, రోజుకో యాక్టివిటీ నేర్చుకోవడము, ఇంకా కాన్ఫిడెన్స్. సో ఇట్లా కంటిన్యూ అయింది. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్స్ ట్రైనింగ్ అయినాయి. దాని తర్వాత నా వింటర్ ఎక్స్పెడిషన్ అయిపోయిన తర్వాత దెన్ ఐ డిసైడెడ్ ఓకే ఇందులో ఇంకా ఫర్దర్ తీసుకెళ్తారు, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి సెలక్షన్స్ ఉన్నాయి అని తెలిసినప్పుడు దెన్ ఐ డిసైడెడ్. అప్పటి వరకు తెలియదు, ఇంట్రెస్టింగ్, నాకు చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కంటిన్యూ చేస్తున్నాను. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి, ఏ ట్రైనింగ్కి తీసుకెళ్తే అక్కడికి చేస్తూనే ఉన్నాను. దేర్ ఇస్ నో ఎయిమ్, కాకపోతే సెలక్షన్స్ నడుస్తున్నాయి, నేను చేస్తూనే ఉన్నాను.
మౌంట్ ఎవరెస్ట్కి సెలక్షన్స్ ఉంటుంది అనగానే దెన్ ఐ డిసైడెడ్ ఓకే దానికి సెలెక్ట్ అవ్వాలి. లక్కీగా నేనే సెలెక్ట్ అయ్యాను లాస్ట్కి. అవుట్ ఆఫ్ 110 స్టూడెంట్స్ ఒక 3-4 లెవెల్స్ ఫిల్టర్ చేసి 20 నుండి 9 నుండి 4 నుండి 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసి అట్లా. అంటే జనరల్గా ఎవరెస్ట్ ఎక్కడానికి వయసుతోని సంబంధం ఏమైనా ఉందా? యాక్చువల్లీ ఎవరైనా క్లైమ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఎక్కిన తర్వాత 18 years ఫ్రమ్ టిబెట్ సైడ్, 16 years ఫ్రమ్ నేపాల్ సైడ్. ఏజ్ ఎబో ఉన్న వాళ్ళనే అలో చేస్తున్నారు. నేను ఎక్కినప్పుడు టిబెట్ సైడ్ అసలు రూల్ లేకుండా, నేను ఎక్కిన తర్వాత రూల్ పెట్టేశారు. సో ఇంకా అప్పర్ ఏజ్ అంటే ఏం లేదు. 80 years వాళ్ళు కూడా ఎక్కిన వాళ్ళు ఉన్నారు, 70-80 years ఉన్న వాళ్ళు కూడా ఎక్కిన వాళ్ళు. మీరు యంగ్ కదా, ఆల్మోస్ట్ 18 బిలో కదా అప్పటికి, 13 కదా. సో అప్పుడు వాళ్ళకు కూడా మీ పైన ఎట్లా నమ్మకం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకంటే జనరల్గా అది పెద్ద పెద్ద వాళ్ళే తట్టుకోలేరు, అంత డేంజర్ స్టంట్ కదా అది. అట్లాంటిది ఏం చూసి వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేశారంటే ఏదో ఒకటి చూసి ఉండొచ్చు కదా. మా కోచ్ వచ్చేసి 2007లో మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేశారు. సోలో క్లైంబర్ మన సౌత్ ఇండియా నుండి మల్లి మస్తాన్ బాబు గారి తర్వాత మా కోచ్. అర్జున్ అవార్డు, నేషనల్ అడ్వెంచర్ అవార్డు ఇస్తారు, తెన్జింగ్ నార్గే అవార్డు, నేషనల్ అవార్డు అన్నట్టు. సో సార్ అదే మౌంట్ ఎవరెస్ట్ కాకుండా ఇంకా వేరే మౌంటైన్స్ క్లైమ్ చేసి స్టార్టెడ్ దిస్ ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ అని మాకు ట్రైనింగ్ ఇచ్చారు. సో సార్ బేసిక్గా ఆయనకు తెలియకుండా అయితే సెలెక్ట్ చేయరు ఎవరు ఫిట్ ఉన్నారు ఏంది అని. సో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలన్నా, ఏ హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్ ఎక్కాలన్నా ఏమేం కావాలి? ఒకటి ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ స్టెబిలిటీ, ఎబిలిటీ, వాట్ ఎవర్, మెంటల్ కండిషన్ బాగుండాలి, అదొకటి. సో వీళ్ళు అసలు మౌంటనీరింగ్ కి సూటబుల్ కాదా అనేది మనకి బేసిక్ ట్రైనింగ్ లో చూస్తారు. వాళ్ళ ఇంట్రెస్ట్ లెవెల్స్ ఎట్లున్నాయి, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది అంతా చూసిన తర్వాత దెన్ దే విల్ టేక్ టు నెక్స్ట్ లెవెల్. బేసిక్ మౌంటనీరింగ్ కోర్స్ ఉంటుంది, అడ్వాన్స్ మౌంటనీరింగ్ కోర్స్ ఉంటుంది. సో అక్కడ మనకి మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది మైనస్ టెంపరేచర్ లో, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మన మైండ్ స్టెబిలిటీ ఎట్లుంది. సో కొందరికి హై ఆల్టిట్యూడ్ లో వెళ్ళిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కొందరు మైండ్ యాబ్సెన్స్ అయిపోతుంది, ఏం చేస్తున్నారో అర్థం కాదు. సో ఇట్లా ఇంకొందరికి అప్పర్ బాడీ వీక్ ఉంటుంది, లోవర్ బాడీ స్ట్రాంగ్ ఉంటుంది, లేదా అప్పర్ బాడీ స్ట్రాంగ్ ఉంటుంది, లోవర్ బాడీ. సో ఇవన్నీ చూస్తారు అన్నట్టు. సో వీళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు హై ఆల్టిట్యూడ్లో, -degree టెంపరేచర్లో, ఇవన్నీ చూసి దెన్ వింటర్ ఎక్స్పిడిషన్ చేపిస్తారు. ఒక మౌంటైన్ ఎక్కిస్తారు. మనం మౌంట్ ఎవరెస్ట్ కానీ ఏదన్నా 8000 meter పీక్స్ ఎక్కడానికి వెళ్ళే ముందు ఒక మౌంటైన్ క్లైమ్ చేపిస్తారు. సో అట్లా మమ్మల్ని కూడా రినాక్ పీక్ అని 17,000 feet ఉంది. సో ఆ మౌంటైన్ క్లైమ్ చేపించారు. సో అప్పుడు మీతో పాటు ఇంకా ఎంత మంది ఉండే అప్పుడు? మేము అప్పుడు 20 members ఉండే. మీరే యంగెస్ట్ అంటే మోస్ట్లీ ఎస్ 9th class నుండి ఇంకా చాలా మంది ఉండే. సో అంటే ఇంచుమించు అందరూ కొంచెం చిన్న పెద్ద 13 years 14 years వాళ్ళే ఉండే. సో అట్లా టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తారు. ఆ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నాక మనం అవి ఎట్లా అప్లై చేస్తున్నాం, మనం ఎట్లా యూజ్ చేస్తున్నాం, మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా, ఇవన్నీ అన్ని ఎబిలిటీస్ చూస్తారు. చూసిన తర్వాతనే దే విల్ సెలెక్ట్ మౌంట్ ఎవరెస్ట్. వెరీ నైస్. సో ఇప్పుడు ఏదైతే మీరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనే ఆలోచన వచ్చేసింది, కోచ్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు, అంత బాగుంది కదా. సో ఫస్ట్ టైం మీరు జర్నీ వెళ్ళినప్పుడు చాలామందికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గానే ఉంటుంది మౌంట్ ఎవరెస్ట్ జర్నీ అనేది. సో ఫస్ట్ టైం మీరు ఏదైతే ఎవరెస్ట్ కన్నా ఎక్కే ముందు బేస్ క్యాంప్ వరకు వెళ్ళాలి కదా, జనరల్గా డైరెక్ట్ ఎవరెస్ట్ మీరు ట్రై చేశారా? సో అయితే ఇక్కడ 2 మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి, ఒకటి టిబెట్ సైడ్ నుండి ఎక్కొచ్చు, నేపాల్ సైడ్ నుండి ఎక్కొచ్చు. సో నేపాల్ సైడ్ ఏంటంటే మనం బేస్ క్యాంప్ వరకు కూడా ట్రెక్కింగ్ చేసుకుంటే వెళ్ళాలి. టిబెట్ సైడ్ ఏంటంటే మనం బేస్ క్యాంప్ వరకు వెహికల్లో వెళ్ళిపోతాం. బట్ అంటే వెహికల్ అంటే ఒక రోజులో వెళ్ళాం, మధ్యలో 2-3 ప్లేసెస్లో అకామిడేషన్ చేస్తూ అక్లమటైజేషన్ హైక్ చేస్తూ వెళ్తాం. ఒకటేసారి మనం 5300 meters వెళ్ళిపోతే మొత్తం మనం అడ్జస్ట్ అవ్వలేము అంటారు. సో కింది నుండి వెహికల్లో వెళ్తాం, రోడ్ ఉంటుంది. సో అట్లా నేను టిబెట్ నుండి ఎక్కడానికి 2 reasons. ఒకటి మా కోచ్ అదే రూట్ లో క్లైమ్ చేశారు, మమ్మల్ని అట్లనే ట్రైన్ చేశారు, దట్ ఈస్ 1 reason. రెండోది నేను 13 years బిలో 16 are నాట్ అలౌ లేదు నేపాల్ సైడ్ నుండి. టిబెట్ సైడ్ రూల్ లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. సో అందుకని ఆ రూట్ చూస్ చేసుకున్నాను. సో
బేస్ క్యాంప్కి వెళ్ళేంత వరకు మనం అక్లమటైజేషన్ హైక్ చేసుకుంటూ వెళ్తాం. ఎటు నుండి వెళ్ళినా హైక్ చేసుకుంటూ అక్లమటైజ్ అవుతూ వెళ్తాం. బేస్ క్యాంప్ అంటే ఏంటి మీరు చెప్పే అక్లమటేషన్ అంటే? సో అంటే మనం హైట్ ఇంకా హైకి వెళ్తుంటాం కాబట్టి దాని తగ్గట్టు అడ్జస్ట్మెంట్ మన బాడీ, మనం ఇక్కడ సీ లెవెల్ నుండి వెళ్తాం. సో మనం పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోతుంటాయి, తగ్గిపోతుంటాయి. సో అప్పుడు మన బాడీ అంత తొందరగా అడాప్ట్ చేసుకోదు. సో అది అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆ టైంని మనము అంటే పైకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 feet వెళ్ళి ఒక 8,000 feetకి మళ్ళీ కిందికి వచ్చి, లేదా లైక్ 9,000 feetకి కొంచెం కిందికి వచ్చి పడుకుంటే మనం క్లైమ్ హై స్లీప్ లో అదేం చేస్తుంది అంటే మనం కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. మన బాడీ అడ్జస్ట్ అయిపోతుంది, మన మైండ్ అడ్జస్ట్ అయిపోతుంది ఆల్టిట్యూడ్ కి. నెక్స్ట్ డే వెళ్తే మనకు ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ డే సేమ్ మనం ఆ హైట్ కి వెళ్ళిపోతాం. దాని తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ డే మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి పడుకుంటాం. సో అట్లా అక్లమటైజ్ అవుతుంది, మన బాడీ అలవాటు కావాలి. సో టిబెట్ టు బేస్ క్యాంప్ అనేది ఎన్ని డేస్? టిబెట్ బేస్ క్యాంప్ కి మేము 3-4 daysలో వెళ్ళాం. ఓకే, అక్కడ నుంచి బేస్ క్యాంప్ నుంచి మౌంట్ ఎవరెస్ట్? యాక్చువల్లీ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి 60 days పెట్టుకోవాలి. 60 days? 60 days, 2 months, ఏప్రిల్ అండ్ మే. ఓకే. సో ప్రిపరేషన్ అయితే అండ్ అది కూడా ఇయర్లీ ఏప్రిల్ అండ్ మేలని? అదే సీజన్, ఏప్రిల్ అండ్ 2 months, అది సీజన్, సమ్మర్ సీజన్ లో. ఓకే ఓకే. ఆ 60 daysలో డిపెండ్స్ ఆన్ వెదర్ కండిషన్స్, వెదర్ ని బట్టి ఎన్ని రోజులు పడుతుంది, మనం ఎప్పుడు సబ్మిట్ చేయాలి అనేది, సబ్మిట్ డేట్స్ కూడా మనకి క్లియర్ వెదర్ విండో ఇస్తారు. సో ఆన్ సో డేట్ రోజు మీరు ఇన్ని డేట్స్, 3 days 2 days లేదా 1 day ఉంటది క్లియర్ వెదర్ పైన టాప్ లో. మన కింద క్లియర్ గానే ఉంటది, పైన వేరే సీన్ నడుస్తా వెదర్ కండిషన్స్. సో అదంతా చూసి గవర్నమెంట్ లేదా లైక్ ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని బట్టి మనం పైకి వెళ్ళాలి సమ్మిట్కి. సో ఆ సమ్మిట్ డేట్ వచ్చేంత వరకు మేమేం చేస్తామంటే అక్లమటైజేషన్ హైక్ అగైన్ 5,300 బేస్ క్యాంప్ వరకు వెళ్ళడం ఈజ్ డిఫరెంట్. బేస్ క్యాంప్ నుండి పైకి వెళ్ళడం 848 meters అంటే అది అసలు మనం ఆక్సిజన్ సిలిండర్ లేకుండా కష్టమైపోతుంది. అండ్ అంత తొందరగా కూడా అడ్జస్ట్ అవ్వం. సో ఇక్కడ ఈ గ్యాప్ లో మస్ట్ అండి ఆక్సిజన్ సిలిండర్ అనేది, కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆక్సిజన్ కూడా క్లైమ్ చేసిరు చాలా, కాకపోతే దానికి కొన్ని సంవత్సరాల ప్రాక్టీస్ కావాలి, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, చాలా ప్రాక్టీస్ కావాలి. సో అప్పటికి కూడా చాలా మంది అన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినాక కూడా చాలా అది ఎక్కడానికి వెళ్లే ముందు మళ్ళీ వేరే మౌంటైన్స్ క్లైమ్ చేయాలి, క్లైమ్ చేయడానికి ట్రై చేయాలి, చాలా ఉంటది. అప్పటికి కూడా ఎక్కకపోతే మళ్ళీ ట్రై చేస్తుంటారు. సో అట్లా ఉంటుంది. సో ఆ ప్రిపరేషన్ గ్యాప్ అంటే క్లియర్ వెదర్ విండో వచ్చే గ్యాప్ లో ఏంటంటే మనం చాలా టైం ఉంటుంది, 20 days 25 days. ఆ టైంలో అసలు సమ్మిట్కి వెళ్ళే ముందు అక్లమటైజేషన్ హైక్ చేపిస్తారు. సో బేస్ క్యాంప్ నుండి ఇంటర్మీడియట్ క్యాంప్ ఉంటుంది, అడ్వాన్స్ క్యాంప్ ఉంటుంది, క్యాంప్ 1 ఉంటుంది, క్యాంప్ 2 ఉంటుంది, క్యాంప్ 3 ఇస్ లాస్ట్ క్యాంప్, డెత్ జోన్. ఇంకా అక్కడ చాలా మంది అక్కడ నుండి మన డెడ్ బాడీస్ కూడా కనిపిస్తాయి 8,000 meters పైన. సో మనం అక్లమటైజేషన్ హైక్ ఎక్కడ వరకు చేస్తామంటే క్యాంప్ 2 టచ్ చేసి మళ్ళీ కిందికి రావాలి. సో ఈ 15-20 days ఈ క్యాంప్స్ అన్ని టచ్ చేసుకుంటూ 2-3 days స్టే చేస్తూ బాడీని అడ్జస్ట్ చేసుకుంటూ మనం అంతవరకు టచ్ చేసి కిందికి వచ్చాక అప్పుడు అంటే ఈ ప్రాసెస్లో ఏమర్థమవుతుంది అంటే అసలు ఈ పర్సన్ సబ్మిట్ చేయగలుగుతాడా లేదా అనేది అక్కడ డిఫైన్ చేస్తారు. సో అప్పుడు గైడ్ షెర్పా వాళ్ళు ఓకే ఈ పర్సన్ చేయగలుగుతాడు అనేది అక్కడ తెలుస్తుంది. రైట్. సో మళ్ళీ ఒకసారి దీన్ని కొంచెం అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ బేస్ క్యాంప్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ఆ లెవెల్స్ చెప్పండి, రాసుకున్న వాళ్ళు కూడా రాసుకుంటారు. అంటే ఇది టిబెట్ సైడ్ నుండి, నేపాల్ సైడ్ నుండి నేను ఎక్కలేదు ఎవరెస్ట్. బేస్ క్యాంప్ కి నేను కొన్ని టీమ్స్ లీడ్ చేశాను. బట్ నేపాల్ సైడ్ నుంచి కూడా వచ్చినా కూడా బేస్ క్యాంప్ కి దగ్గరికి చేరుకుంటారు కదా? డిఫరెంట్ బేస్ క్యాంప్, డిఫరెంట్ బేస్ క్యాంప్స్, రూట్ కంప్లీట్ డిఫరెంట్. సమ్మిట్ దగ్గర సమ్మిట్ కి కొంచెం ముందు కలుస్తాం అందరం. సమ్మిట్ దగ్గర సమ్మిట్ ఒకటే, రూట్స్ మాత్రం కంప్లీట్ డిఫరెంట్. రైట్, ఓకే ఫైన్. ఇప్పుడు టిబెట్ నుంచి బేస్ క్యాంప్ నుంచి ఒకసారి చెప్పండి లెవెల్. బేస్ క్యాంప్, దాని తర్వాత ఇంటర్మీడియట్ క్యాంప్ ఉంటుంది, కొందరు అది స్కిప్ చేసి అడ్వాన్స్ బేస్ క్యాంప్ కి కూడా వెళ్తారు. అంటే ఈ ఇంటర్మీడియట్ క్యాంప్ అని అంటే ఇప్పుడు బేస్ క్యాంప్ నుంచి మళ్ళీ అదొక ప్లేస్. ఇప్పుడు 5,300 meters బేస్ క్యాంప్ అండి, 6,400 meters అడ్వాన్స్ బేస్ క్యాంప్. సో ఒకటే రోజులో 700-800 meters కొందరు కవర్ చేయలేరు. సో ఇంటర్మీడియట్ క్యాంప్ లో స్టే చేస్తారు. సో అట్లా
కొందరు అక్కడ స్టే చేసి ఎక్కువ టైం ఉన్నా స్టే చేసుకుంటూ మెల్లిగా వెళ్తారు అన్నమాట. ఓకే ఓకే, అంటే అక్కడ స్టేయింగ్ వగైరా అన్ని ప్రొవైడ్ చేస్తారు. అంటే స్టేయింగ్ ఎవరు ప్రొవైడ్ చేయరు, ఏముండవు మౌంటైన్స్ లో. అన్ని టెంట్, స్లీపింగ్ బ్యాగ్, ఎక్విప్మెంట్స్, ఫుడ్, ఎవ్రీథింగ్ మనమే తీసుకొని పోవాలి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్ లో మనకు పోర్టర్స్ ఉంటారు, కొన్ని మౌంటైన్స్ లో పోర్టర్స్ ఉంటారు. వాళ్ళు పోర్టర్స్ అంటే బ్యాగ్స్, ఫుడ్ అంతా మోసుకొస్తారు. ఓకే ఓకే. కొంతవరకు 15 to 20 kgs మనం మొయ్యాలి. సిలిండర్స్ మనం వాడేది, ఎక్స్ట్రా ఎక్విప్మెంట్, ఎమర్జెన్సీకి క్లోతింగ్ అన్ని పెట్టుకొని వెళ్తాం, వాటర్. సో అదంతా మనం మోస్తాం డేలో, మనం డే ప్యాకర్. సో కొన్ని మౌంటైన్స్ లో పోర్టర్స్ ని అలో చేయరు, అన్ని మనమే చేసుకోవాలి. ఆల్మోస్ట్ 40 kgs మనం వెయిట్ మోసుకుంటూ వెనకాల స్లెడ్జ్ గుంజుకుంటూ వెళ్ళాలి. సో అట్లా ఉంటుంది కొన్ని మౌంటైన్స్. ఎవ్రీథింగ్, ఎంత అలసిపోయినా రీచ్ అయిన తర్వాత టెంట్ మనమే వేసుకోవాలి, ఫుడ్ మనమే వండుకోవాలి, అన్ని మనమే చేసుకోవాలి. స్పెషల్లీ అంటే ఇది అవుట్ ఆఫ్ ఇండియానా, మన ఇండియాలోనే ఆడుతున్నారా? మన ఇండియాలో కూడా మనం చేయొచ్చు, అవుట్ ఆఫ్ వేరే. నేను ఇప్పుడు అమెరికాలో 2 మౌంటైన్స్ క్లైమ్ చేశాను. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కాంటినెంట్ హైయెస్ట్ మౌంటైన్స్. ఆ 2 మౌంటైన్స్ కూడా అక్కడ సిస్టమ్, అమెరికా సిస్టమ్ అంటే అసలు వర్కర్స్ ని పెట్టుకోరు జనరల్ గా, ఇంట్లో అయినా ఎక్కడైనా. సో అట్లా ఆ మౌంటైన్స్ లో వాళ్ళ గవర్నమెంట్ రూల్ ఏంటంటే పోర్టర్స్ ని అలో చేయరు, ఏదైనా మీరే గైడ్స్ ఉంటారు, ఇట్లా ఎక్కాలి ఏదన్నా అయితే గైడ్ చేస్తారు. సో అట్లా రైట్. సో ఫస్ట్ ఎవరెస్ట్ ఏదైతే ఉంది కదా, మీ ఎక్స్పీరియన్స్ అది కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అది ఎవరికన్నా అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ ఫస్ట్లోనే మీరు ఏదైతే 13 years ఉన్నప్పుడు ఎవరెస్ట్ ఏదైతే ఆ జర్నీ ఉండనో, ఆ జర్నీ కొంచెం ఎలాబరేట్ చేయండి. ఎట్లా ఉండే ఆ జర్నీ, ఏమనిపించింది, మీ మైండ్లో ఏం రన్ అవుతుండే? మీరు ఇప్పుడు అడుగుతుంటే నాకు కంప్లీట్ రూట్ అంతా నా కళ్ళలో కనిపిస్తుంది. గ్రేట్. సో యాక్చువల్లీ ట్రైనింగ్ పార్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మేము ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఆనంద్ కుమార్ అన్న నేను ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేసాం. ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉండాలి, వెళ్ళే ముందు స్పెషల్ ట్రైనింగ్ అన్నట్టు వెళ్ళే ముందు. ఆ టైంలో మేము నేను ఎప్పుడు అంటుండే అన్నట్టు, అన్న మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఇంత ప్రాక్టీస్ చేయాలా, ఇంత అవసరం అని చెప్పి అనేది. బట్ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ట్రైనింగ్ పార్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. అంటే ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయాలి. విండ్ వస్తుంటది, 100 km/h స్పీడ్లో వస్తుంటది, అంత స్పీడ్లో వస్తుంటది. లూజ్ స్నో ఉంటే ఆ స్నో మీద పడుతూ ఉంటుంది. సో నేను స్పెషల్గా నాకు బాగా డిఫికల్ట్ అనిపించిన పార్ట్ ఏంటంటే 6400 meters అడ్వాన్స్ బేస్ క్యాంప్ నుండి క్యాంప్ 1కి వెళ్ళే రూట్. ఎందుకు అంత డిఫికల్ట్ అనిపించింది అని అంటే, ఇమాజిన్ 13 సంవత్సరాలే నాకు, 13 years. చాలా యాక్టివ్గా ఉన్నా, ఎక్కడ కూడా అసలు ఎనర్జీ తగ్గలేదు, ఏమీ తగ్గలేదు. బట్ నాకు చాలా డిఫికల్ట్ అనిపించింది. చాలా స్టీఫ్గా ఉంటుంది ఆ క్లైంబింగ్. 6400 meters నుండి 7100 meters. గోడ ఎట్లుంటుందో గోడ లాగానే స్టీఫ్గా ఉంటుంది. కొన్ని పాయింట్స్లో అయితే ఇంకా ఆపోజిట్ ఉంటుంది. సో అది కంప్లీట్గా ఆల్మోస్ట్ ఒక 5-6 hours ఆ వాల్ పైన క్లైంబ్ చేస్తూనే ఉంటాం. మొత్తం ఆ రోజంతా అదే ఉంటుంది. రోప్ ఉంటుంది, ఫిక్సింగ్ రోప్, జూమర్ అనే ఎక్విప్మెంట్ ఉంటుంది, అది యూస్ చేస్తూ క్లైంబ్ చేస్తాం. సో మాకు ఫుల్ సూట్, ఇంకా మా షూయే అప్పట్లో, ఇప్పుడంతా లైట్ వెయిట్ వచ్చింది, 10 సంవత్సరాలు అయింది. 2014లో మా షూ వెయిటే అప్పుడు 3 to 5 kgs. షూ కింద క్రాంపోన్స్ అని ఐస్ లో స్నోలో గ్రిప్ జారకుండా గ్రిప్ కోసం అది పెడతాం, ముళ్ళలాగా స్పైక్స్ టైప్. సో అది కూడా వెయిట్ ఉంటుంది, అంత కలిపి 3 to 5 kgs. అంతా మా డ్రెస్సెస్ కూడా 3-4 layers వేసుకుంటాం. -30-40 degrees అంటే జోక్. మన ఫ్రిడ్జ్ లో ఉన్న -5 degrees ఎంతో ఉంటుంది ఫ్రిడ్జ్ లో, దానికి ఫ్రీజ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే వాటర్ ఇట్లా పోస్తా ఉంటే కిందికి పోయేసరికి అది గడ్డ కడుతుంది. సో అంత చలి ఉంటుంది. సో ఆ పార్ట్ రీచ్ అవ్వడానికి ఆ రోజు 7-8 hours ఏమో పట్టింది నాకు అక్కడ నుండి ఆ పాయింట్కి. సో అది బాగా డిఫికల్ట్ అనిపించింది. ఒకటే ఇంకా మధ్యలో బ్రేక్ తీసుకోవాలన్నా ఇట్లా హ్యాంగ్ చేసుకొని ఉండాల్సిందే. మధ్యలో వాటర్ తాగాలన్నా బ్రేక్ అంటే మళ్ళీ ఏదో ½ an hour ఒక పవర్ న్యాప్ తీసుకొని వెళ్ళొచ్చు అంటే అలసిపోతా ఉంటాం, కూర్చుంటే నిద్ర పట్టేస్తుంది యాక్చువల్లీ. కానీ ఇంకోటి ఏంటంటే
మనం ఎక్కువసేపు ఒక 5-10 minutes కంటే ఎక్కువ ఉన్నామంటే మన బాడీ స్టార్ట్స్ ఫ్రీజింగ్. -40 degrees అంటే అంతే కదా. మనం నడుస్తూ ఉంటే మనకి స్వెట్ వస్తుంటుంది. ఆ స్వెట్ మనం కొంచెం టైం ఇచ్చిన స్వెట్ ఐస్ అయిపోతుంది, చల్లగా అయిపోయి ఆ బాడీ పార్ట్స్ అక్కడ సెల్స్ అంతా చల్లగా అయిపోయి ఫ్రాస్ట్ బైట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే ఓకే. సో అంతా 5 minutes వాటర్ తాగాలన్నా ఏదన్నా స్నాక్స్ తినాలన్నా 5-10 minutes క్లోజ్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేయాల్సింది. సో అట్లా రెస్ట్ తీసుకోవాలన్నా ఇంకా మీరు అన్నట్టు హ్యాంగ్ అవ్వాల్సిందే, పక్కన ఎక్కడో కూర్చోవాల్సిందే. మళ్ళీ అక్కడ హ్యాంగ్ అవ్వలేము, బ్యాగ్ ఇంకా చాలా మంది వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, పక్కన ఎక్కడో కూర్చొని రిలాక్స్ అవుతుంది. రైట్. సో అది ఇప్పుడు ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకెట్లుండే దాని తర్వాత ఎక్స్పీరియన్స్? సో నాకు వామిటింగ్స్ కూడా అయినాయి, బికాజ్ ప్యాకెట్ ఫుడ్ స్మెల్కి నేను వామిటింగ్స్ స్టార్ట్ చేసుకున్నాను. ఓకే. జస్ట్ ప్యాకెట్ ఫుడ్ స్మెల్. మాకు లంచ్ ప్యాక్ ఏదో ప్యాకెట్ ఫుడ్ ఇస్తారు. ఓకే. ఏం ఫుడ్ జనరల్ గా ఇలాంటి నేపాలీ సమ్ ఏదో ఫుడ్ ఇచ్చారు నాకు. అసలు నేను చాలా స్పెసిఫిక్ అన్నట్టు. నేను బయట ఇక్కడ కూడా ఇప్పుడు బయట ఫుడ్ ఎక్కువ తినడానికి ఇష్టపడను, కాకపోతే తింటాను తప్ప ఇష్టపడను. ఇంట్లో అమ్మ వాళ్ళు అంటే ఆ ఇంటి ఫుడ్ బాగా ఇష్టం. సో అయినా ఇంకా తప్పదు, మౌంటైనియర్ అన్నప్పుడు అంటే ఫస్ట్ మౌంటైన్ కాబట్టి నేనేదో చిన్నపిల్లని ఏదో అడ్జస్ట్ అయినా కాకపోయినా మీరు నమ్మరండి 8,300 meters సమ్మిట్ క్యాంప్ బేస్ లాస్ట్ క్యాంప్ కి నేనేం తినట్లేదు అని చెప్పి, అంటే ఏం తినట్లేదు, తినకుండా అంత దూరం వెళ్ళలేదు కానీ అంటే వేరేవి ఏవి కూడా అంత మంచిగా తినట్లేదు అని చెప్పి నా కోసం బాయిల్డ్ రైస్ తీసుకొచ్చారు పై 8,300 meters -50 degrees డెత్ జోన్. ఇంకా అది నెక్స్ట్ డే సమ్మిట్ మాది, అక్కడికి బాయిల్డ్ రైస్ తీసుకొచ్చారు. సో ఎవ్రీ స్టెప్ ఇప్పుడు 8,300 meters క్యాంప్ 3 లాస్ట్ క్యాంప్. ఆ రోజు నైట్ అంతా నైట్ క్లైమ్ చేయాలి. సమ్మిట్ కి నైట్ 9:30కి ఏమో స్టార్ట్ అయ్యాము, 24th May 2014. సో ఆ నైట్ మేము ఇంకో 6 to 8 hours క్లైమ్ చేస్తే మార్నింగ్ కల్లా రీచ్ అయిపోతాం. సో ఎంత మీరు నన్ను చెప్పమంటే ఇంకా నేను చెప్పేస్తున్నాను, ఎక్సైట్మెంట్ అనేది ఫుల్ ఉంటది కదా, ఇప్పటికి కళ్ళల్లో ఉంది. అంటే వ్యూ ఉంది అసలు, బ్లూ స్కై, స్టార్స్ బ్రైట్ గా, మనం దగ్గరికి వెళ్తున్న కొద్దీ అంత హైట్ కి వెళ్తున్న కొద్దీ స్టార్స్ చాలా దగ్గరగా కనిపిస్తూ ఉంటుంది. హెడ్ ల్యాంప్ పెట్టుకొని వెళ్తాం, ఒక్క మనిషి నడిచేంతనే రూట్ ఉంటుంది. ఇంకో సైడ్ మొత్తం లోయలు ఉంటాయి, ఇంకో సైడ్ మౌంటైన్స్ ఉంటాయి, లేదా ఇంకో సైడ్ కూడా లోయలు ఉంటాయి కొన్ని ప్లేసెస్ లో. ప్రాపర్ గా కూర్చొని ఏదైనా స్నాక్స్ తిందాము, వాటర్ తాగుదాం అనేది ఉండదు, నిల్చొనే తాగేయాలి, నిల్చొనే తినేసి ఇంకా నడుస్తూనే ఉండాలి. సో అట్లుంటది. రైట్. సో అంతా క్లైమ్ చేసి నైట్ సడన్ గా నాకు కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది. మిడ్నైట్ టైం నేను చూడలేదు, ఇంకా అసలు కళ్ళు తిరుగుతున్నాయి. అంటే తిరగడం మొత్తం నాకేం కనిపిస్తలేదు, మొత్తం బ్లాక్ అయిపోయింది సడన్ గా. ఏమవుతుందో అర్థం కాలేదు నాకు. నా షెర్పతోని అప్పుడు నాకు వచ్చి రాని భాషలో, ఆ ఏజ్ లో నాకు హిందీ ఇంగ్లీష్ అంత వచ్చి రాని లాంగ్వేజ్ లో నేను వాళ్ళకి హిందీ అర్థం అవుతుంది షెర్పాస్ కి. మా లాంగ్వేజ్ ఏంటంటే బంజారా లాంగ్వేజ్, సో హిందీకి కొంచెం కనెక్షన్ ఉంటుంది. సో నేను తనకి చెప్పాను, నాకు సో కూర్చోవాలనిపిస్తుంది అని అంటే ప్లేస్ ఫైండ్ చేసి కూర్చున్నాక ఆక్సిజన్ చెక్ చేశారు మా షెఫ్. ఆక్సిజన్ అయిపోయింది యాక్చువల్లీ. అందుకే నాకు ఆ హైట్ లో కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది. 70% కూడా ఉంటుందో లేదో, 30% కూడా ఉంటుందో లేదో ఆక్సిజన్ ఆ హైట్ కి. సో ఇమ్మీడియట్ గా మళ్ళీ ఆక్సిజన్ తెప్పించి చేంజ్ చేసేసారు. స్పేర్ ఉండే వాళ్ళ దగ్గర చేంజ్ చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనుకున్నా నేను. ఇంకా అక్కడికి అంటే అయిపోయిందంటే మళ్ళీ రిటర్న్ పంపించేస్తారేమో అనే టెన్షన్ స్టార్ట్ అయింది నాకు. ఇంకో 4-5 hours నడిస్తే నేను సమ్మిట్ నది రీచ్ అయిపోతా, అదొకటి అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఆ 52 రోజులు మొత్తం జర్నీ, అన్ని రోజుల జర్నీలో నాకు ఎక్కడ భయం వేయలేదు. మార్నింగ్ కరెక్ట్ 5:45, 5:40 ఆ టైంలో డెడ్ బాడీ కనిపించింది. కరెక్ట్ సమ్మిట్ ఇట్లుంటుంది, సమ్మిట్ ఫ్లాట్ గా కూడా ఉండదు. సో కరెక్ట్ సమ్మిట్ మాకు ఇక్కడ కనిపిస్తుంది, మేము ఇక్కడే ఉన్నాం సమ్వేర్. ఒక 10-15 minutes అయితే రీచ్ అయిపోతాం. సమ్మిట్ కనిపిస్తుంది, ఇక్కడ డెడ్ బాడీ కనిపిస్తుంది, హ్యాంగ్ అయి ఉంది పాత రోప్స్.
సో ఇంకా షివరింగ్ స్టార్ట్ అయింది, భయం అవుతుంది, బట్ ఎక్కడ ఆగలేదు. అదే ముందు విజన్ ఉంది, మనం అనుకున్న డ్రీమ్ ఉంది, కనిపిస్తుంది, నడుస్తూనే ఉన్నాం. లిటరలీ నా కాళ్ళు వణుకుతున్నాయి ఆ టైంలో. సో డెడ్ బాడీ అంటే అప్పటి వరకు నేను అదే ఈ పాయింట్ కోసం ఎదురు చూస్తుండే. ఇప్పుడు ఆ డెడ్ బాడీ చూశారు కదా, అప్పటి వరకు మీ బ్యాచ్లో కానీ లేదంటే ఇంకా అక్కడ ఏదైనా కానీ ఏ ఇన్సిడెంట్ కూడా జరగలేదా మీరు ఎక్కుతున్నాం అంతసేపు? అది మా అదృష్టం అనుకోవాలి. అప్పుడే కాదు, ఇప్పటివరకు ఇన్ని మౌంటైన్స్ క్లైమ్ చేశాను, ఇప్పటివరకు అసలు ఏ ప్రాబ్లం రాలేదు నాకు. అది నిజంగా దేవుడి ఏమంటారు ఆశీర్వాదం. పేరెంట్స్ అందరు చాలా మంది, ఎవరిది అనాలో తెలియదు, బట్ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనిపిస్తుంది. ఓకే, అంటే మీరు ఆ జర్నీ ఫస్ట్ టైం ఎక్కుతున్నప్పుడు, తర్వాత చాలా స్టోరీస్ విని ఉంటారు, అది మళ్ళీ డిస్కస్ చేద్దాము. కానీ ఫస్ట్ టైం ఎక్కుతున్నప్పుడు మాత్రం మీరు ఆ ఎక్కే ముందే మీ కోచ్ కానీ లేదంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంచెం డిస్కషన్ చేస్తుంటారు కదా, మీరు ఇంకా 13 years ఉన్నారు, పలానా జరుగుతుందంట పలానా జరుగుతుందంట, అట్లా విన్నారా మీరు? తెలుసు, మేము ఫొటోస్ చూసాము, వీడియోస్ చూసాము. ఓకే, కానీ మాతో మా టీంలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు. రిటర్న్ వచ్చాక బేస్ క్యాంప్ కి వచ్చేసిన తర్వాత మన ఇండియన్స్ సమ్ అదర్ పర్సన్స్ వాళ్ళలో ఇద్దరుండే, అందులో ఒక అతనికి ఫ్రాస్ట్ బైట్ అయింది. ఫ్రాస్ట్ బైట్ అయ్యి ఈ 3 fingers కట్ చేయాల్సి వచ్చింది. సో ఇట్లాంటివి చాలా జరుగుతాయి. స్నో బ్లైండ్నెస్ వస్తుంది. సో విన్నాము, చూసాము, అక్కడ ఉన్నప్పుడు కూడా చూసాము. చాలా మంది సడన్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి మా కళ్ళ ముందే సమ్మిట్ చాలా దగ్గరగా ఉంటుంటే అంత దగ్గర నుండి రిటర్న్ వెళ్ళిపోతుంటాం. సో ఇది చాలా చూస్తూ ఉంటాం. ముందే తెలుసు డెడ్ బాడీస్ కనిపిస్తాయి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని. అంటే హానెస్ట్ గా చెప్పాలి అని అంటే నాకు ఫస్ట్ నాకేమన్నా అవుతుంది అనే ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. రెండోది సరే డెడ్ బాడీస్ ఉంటాయి కదా చూద్దాం అన్నట్టు అంటే ఉండే, కానీ ఈ సమ్మిట్ అవ్వదు అనే ఆలోచన కూడా ఎక్కడ లేకుండా, అది అవుతుందా అనేది పక్కన పెడితే అవ్వదు అనే ఆలోచన ఎక్కడ లేకుండా. అంటే మేబీ ఇంకోటి ఇక్కడ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు చేసిన తర్వాత ఇంత పెద్దగా అయిన తర్వాత నాకు అర్థమవుతుంది నేను చేసింది చాలా చిన్నది కాదు, చాలా పెద్దది అని ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది, అప్పుడు అర్థం కాదు. అంటే ఇంకోటి ఏంటంటే ఆ ఏజ్ అడ్వాంటేజ్ అనిపిస్తుంది నాకు. చైల్డ్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, చిన్నపిల్లలు చాక్లెట్ కావాలి అమ్మ అంటే కావాలి అంతే, అది కొనిచ్చేంత వరకు మనం వెంబట పడతాం. సో అదే పట్టుదల ఉండడం వల్ల మేబీ అది అంత ఈజీగా చేయగలిగినాం. అది ఏజ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎవరన్నా నన్ను చైల్డ్హుడ్ మిస్ అయ్యావా అంటే అది నాకు గిఫ్టెడ్ అని చెప్తాను. చైల్డ్హుడ్ చాలా గిఫ్టెడ్ అది. సో ఇప్పుడు దగ్గరికి ఏదైతే మూమెంట్ ఉంటుంది కదా, ఇంకొక 10 minutes 15 minutes ఆ డెడ్ బాడీ పక్కన పెడితే ఇంకొంచెం 5 minutes ఉంటుంది చూడండి, అప్పుడు ఫీలింగ్ ఏం స్టార్ట్ అయింది మీకు? అసలు నిజంగా చెప్పాలి అని అంటే నాకు ఎగిరి గంతెయ్యాలన్నంత ఆనందం ఉంది. హానెస్ట్ గా ఎనర్జీ కూడా అంత లేదు. ఇన్ని రోజులు కష్టపడి అంత పైకి వెళ్ళి కనీసం 40-45 రోజులు కష్టపడి అంత పైకి వెళ్ళిన తర్వాత ఎనర్జీ అసలు ఇంకోటి రీచ్ అయిపోయిన తర్వాత రీచ్ అయిపోయినాం అనే ఆనందం ఉంటుంది, ఎనర్జీ కూడా ఉండదు. ఇంకో సైడు మేము ఎక్కడైతే ఎక్కామో ఆ రూట్ ఒకటి వదిలేస్తే అవతల సైడ్ మొత్తం లోయనే ఉంటుంది. మేము ఎంత పైకి ఎక్కినాం అంత డౌన్ ఉంటుంది. సో సమ్మిట్ ఇంతే ఇట్లుంటుంది, ఫ్లాట్ అసలు ఫ్లాట్ ఉండదు. ఒక 10 members ఏమో నిల్చోగలుగుతారు, 10-15 members. 10 minutes 15 minutes కంటే ఎక్కువసేపు కూడా ఉండలేము. విండ్ చాలా ఘోరంగా ఓపెన్ కదా, ఇంకా అదే హైయెస్ట్ పాయింట్. విండ్ చాలా పనిచేస్తాయి అక్కడ, పనిచేస్తాయి. ఇప్పుడైతే సిగ్నల్ వస్తుంది, వీడియో కాల్ మాట్లాడచ్చు. క్యాంప్ 3 నుండి సమ్మిట్ నుండి 4G వీడియో కాల్ మాట్లాడచ్చు సమ్మిట్ చేశానని. సో అప్పుడు మేము ఫోన్లలోనే తీసుకున్నాము. అంటే నా ఆ హ్యాపీనెస్ ని నేను ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థమైంది, వర్డ్స్ కూడా సరిపోవు అనిపిస్తుంది. చాలా అసలు ఇప్పటికీ గుర్తొస్తుంది. అన్ని చుట్టూ అన్ని మౌంటైన్స్, వచ్చిన రూట్ లో చూస్తే అన్ని కలర్ టెంట్స్, జనాలు క్లైమ్ చేయడానికి వచ్చేవాళ్ళు ఎన్నో హోప్స్ తోని, ఒక ఎయిమ్ తోని, డ్రీమ్ తోని. సో చాలా అది ఒక బెస్ట్ మూమెంట్ నా లైఫ్లో. అక్కడ నుండి నా లైఫే టర్న్ అయిపోయింది. మర్చిపోని రోజు, మర్చిపోని మూమెంట్. గ్రేట్, చాలా మాకు క్యూరియాసిటీ పెరుగుతుంది అనమాట మేము ఎప్పుడు ఎక్కుతామని. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కిన తర్వాత
రిటర్న్ జర్నీ ఉంటుంది కదా, అది డ్యూరేషన్ ఎట్లా ఉంటుంది, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? రిటర్న్ మనం ఒక 3-4 days లో వచ్చేస్తాం కిందకి. Okay. యాక్చువల్లీ వెళ్ళడానికే టైం పడుతుంది. మన సేమ్ body- రూటా వచ్చేది? సేమ్ రూట్. సేమ్ రూట్. సేమ్ రూట్. మీకు రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా ఏమీ షార్ట్ అనిపించలేదు? కట్స్ ఉండవు. హెలికాప్టర్ కూడా ఆ హైట్ కి రాదు. సేమ్ రూట్ లో రావాల్సింది. ఎవరన్నా సిక్ అయినా కానీ నడవలేని పరిస్థితిలో ఉన్నారు, రెస్క్యూ చేయాలి అంటే రెస్క్యూ టీం ఉంటుంది, వచ్చి తీసుకొచ్చేస్తారు. అది కూడా రెస్క్యూ చేసే వాళ్ళు కూడా అబోవ్ 8,300 meters 8,000 meters పైన అయితే చాలా కష్టం రెస్క్యూ చేయడం. దానికి చాలా ఎఫర్ట్స్ కావాలి అంత పైనుండి రెస్క్యూ చేయాలంటే. కరెక్ట్. సో రిటర్న్ అనేది 3-4 daysలో వచ్చేస్తారు ఫాస్ట్గా. ఓకే, ఆ రిటర్న్ వచ్చే ప్రాసెస్లో కూడా ఏమన్నా జరుగుతాయా జనరల్గా, లేదంటే? రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకెక్కువనే అవుతుంటాయి. రిటర్న్ ఎక్సైట్మెంట్ లో వస్తాము. ఇంకోటి ఎనర్జీ అంతా మనం ఎక్కడానికే పెట్టేస్తాం, ఎనర్జీ అంతా ఎక్కడానికి యూజ్ చేస్తాం. రిటర్న్ వచ్చేటప్పుడు అంత ఎనర్జీ కూడా ఉండదు. కొంచెం కొందరు చాలా తక్కువ మంది కేర్లెస్ గా రావడం, ఇంకా హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. అట్లా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ అవుతుంటాయి. ఓకే. నాకు నేనేం చేశానంటే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నాకు భయం, ఏమన్నా జరుగుతుందేమో అని చాలా భయం ఉంటుంది ముందే. సో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎంత అలసిపోయినా నేను క్యాంప్కి రీచ్ అయ్యానంటే ఫస్ట్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ క్లోత్స్ వేసుకుంటాను. సాక్స్లు అన్ని తడిగి ఉంటాయి, రోజంతా నడిచి ఫ్రెష్ సాక్స్ తుడిచేసుకొని, చెమట తుడిచేసుకొని సాక్స్ కొత్త అన్ని మొత్తం చేంజ్ చేసుకుంటాను. ఎంత అలసిపోయినా అది మ్యాండేటరీ చేయాలి, లేదంటే మనకి ప్రాబ్లం అయిపోతుంది. సో రిటర్న్ నేను వచ్చేటప్పుడు వెదర్ పాడైపోయింది. యాక్చువల్లీ మాకు ఆ సంవత్సరం నేపాల్ సైడ్ వెదర్ పాడైపోయి 16 మంది చనిపోయారు. రూట్ ఓపెన్ చేయడానికి వెళ్ళిన టీం అందరూ చనిపోయారు. అవలెన్స్ వచ్చి మొత్తం టీం అంతా చనిపోయారు. సో ఆ ఇయర్ నేపాల్ సైడ్ అన్ని ఎక్స్పెడిషన్స్ అన్ని క్లోజ్ చేసేసారు. ఆ ఇయర్ ఎవరు ఎక్కలేదు నేపాల్ నుండి. మా సైడ్ నుండి అసలు క్లియర్గా ఉండే, వెదర్ బాగానే ఉండే, అప్పుడప్పుడు పాడవుతూ ఉండే, అంటే అన్స్టేబుల్ గానే ఉండే. మా అదృష్టం ఏంటంటే ఓన్లీ 25th May 11-12 వరకు క్లియర్ విండో ఉంటది అని చెప్పేసి అన్నారు. నేను రీచ్ అయిన టైం 6 AM 5:59 మార్నింగ్ రీచ్ అయిపోయి నేను రిటర్న్ వచ్చేటప్పుడు వెదర్ పాడైపోయింది, స్నోఫాల్ స్టార్ట్ అయింది, మొత్తం ఫాగీ అయిపోయింది. మీరు 10 feet దూరంలో ఉన్న మనుషులు కూడా కనిపిస్తున్నారు, అంత వైట్ అయిపోయింది స్నోఫాల్. విండ్, చాలా విండ్. ఇప్పుడు అక్కడ వరకు దగ్గరలో ఇంకా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఎవరుగా చాలా మంది రిటర్న్ వచ్చేసి సక్సెస్ రేట్ చాలా తక్కువ, 40-50% మాత్రమే ఎక్కుతారు. మనం 100 మంది వెళ్తే 50 మంది 40. అంటే మళ్ళీ వాళ్ళు కిందికి వచ్చి ఆగి మళ్ళీ నెక్స్ట్ డే ట్రై చేస్తారా, లేకపోతే ఇక పర్మనెంట్ కిందికి వచ్చేస్తారు? నెక్స్ట్ డే క్లియర్ విండో ఉంటే చేయొచ్చు, లేదు అని అంటే లేదు. 2-3 రోజులు ఆగనికి కూడా ఉండదు. అంత హైట్ లో మనం ఆగలేము. అంటే కింద ఇంకో క్యాంప్ దగ్గర వెళ్ళి ఆగండి లేదు, చాలా కష్టం. ఆ హైట్ లో మనం 3-4 days స్పెండ్ చేయడం చాలా కష్టం. ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ ఎక్స్ట్రా ఆక్సిజన్ తెప్పించుకోవాలన్నా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ ఉండాలి. కింది నుండి మళ్ళీ తీసుకొని పైకి రావాలి, షెర్పా చాలా ఉంటది. ఫుడ్ తీసుకుపోవాలి, సో అన్ని రోజులకి ఫుడ్ కూడా మనం తీసుకొని పోలేము, చాలా ఉంటది. అయితే ఈ 50-60 days ఉంటుంది కదా, ఈ 50-60 daysకి సంబంధించిన కింది నుంచి ఫుడ్ తీసుకెళ్తారా, మధ్యలో ఎక్కడన్నా మళ్ళీ మీకు అవైలబిలిటీ అట్లా ఏమైనా ఉంటుందా? ఎక్కడ తీసుకొని వెళ్తాం. 50-60 days ఏముండదు, ఒక మౌంటైన్ ఏం తీసుకెళ్ళినా మనమే తీసుకొని పోవాలి. ఇల్లు అన్ని, ఇల్లు అంటే ఇంకా టెంట్, ఫుడ్, బెడ్, ఎవ్రీథింగ్ అన్ని మనమే తీసుకొని పోవాలి, ఏముండదు మౌంటైన్ పైన. సో బేసిక్గా అంటే ఆ 50-60 days ఫుడ్ అనేది అంటే ఏ టైప్ ఎక్కువ తీసుకుంటారు జనరల్గా? ఇప్పుడు మనం ఇండియన్, సౌత్ ఇండియన్ మన ఫుడ్ మనం అంటే ఫస్ట్ మనం వెళ్ళే ముందు ఏం తింటారు ఏంది అనేది అడుగుతారు. దాన్ని బట్టి వాళ్ళు అవైలబుల్ ఉన్నాయి తీసుకొస్తారు, లేదా నేపాల్ లోకల్ ఫుడ్, నేపాలీస్ అయినా చైనా వాళ్ళైనా మనలానే రైస్ ఎక్కువ తింటారు. జనరల్లీ అక్కడ లోకల్లో ఏది దొరుకుతుందో అది తింటాం. అదర్ దెన్ దట్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకోటి మనం ఇన్స్టాంట్ ఫుడ్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు మ్యాగీ ఎట్లా మనం 5 minutes లో వేడి వాటర్ పోస్తే రెడీ, అట్లా కూడా మనకి ఇప్పుడు పులిహోర దొరుకుతుంది, కిచిడి దొరుకుతుంది. సో అట్లా ఓకే. సో ఫైనల్గా ఈ మౌంట్ ఎవరెస్ట్ జర్నీ అయిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుంచి మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఎట్లా జరిగింది? అంటే మీడియా, జనాలు, ఇక మీ పేరెంట్స్కి అంటే ఉంటుంది కదా మొత్తం హడావిడి, ఆ జర్నీ ఎలా ఉండే అప్పుడు? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ సెంటర్ వరకు చాలా పెద్ద ర్యాలీ అయింది, చాలా పెద్ద ర్యాలీ. అసలు ఆ ఏజ్ లో నాకు అర్థం కాలేదు, ఇందాక చెప్పినట్టు నేనేం అచీవ్ చేశాను,
ఓకే చేసింది ఇంత పెద్దదా అని ఇప్పుడు అర్థమవుతుంది యాక్చువల్లీ. ఆ ఏజ్లో అంటే అదొక అద్భుతమైన రోజులు చెప్పొచ్చు నా లైఫ్లో, గోల్డెన్ డేస్. అంటే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. పూర్ణ ముందు పూర్ణ వేరు, ఇప్పుడు పూర్ణ అంటే ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన అమ్మాయి అని చెప్పి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. చాలా చేంజ్. నా బిహేవియర్ కావచ్చు, నా లైఫ్ కావచ్చు, నా థాట్ ప్రాసెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఈవెన్ మా పేరెంట్సే కాదు, నా అచీవ్మెంట్తోనే, నేను చేసిన అచీవ్మెంట్తోనే ఒక క్లాస్లో 40 సీట్స్ ఉంటే 10,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అంత ఇంపాక్ట్ వచ్చింది. అంతమంది ఇంట్రెస్ట్ చూపించడం అంటే నాట్ ఫర్ మౌంటైనరింగ్, ఎడ్యుకేషన్ చూస్తే. ఇప్పుడు నేను కమింగ్ ఫ్రమ్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, మా ఏమేమి ఉండే అంటే చాలా మంది ఇన్స్పైర్ చేయాలి, మోటివేట్ చేయాలి. ఎస్, ఏది సాధ్యం కానిదంటూ ఏది లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనేది చూపించాలి అనేదే ఆ ఏంతో మేము పోయాం. రైట్. సో మేము అది క్రియేట్ చేయగలిగాం. ఆ ఇంపాక్ట్ అయితే వచ్చింది, డెఫినెట్గా వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ వచ్చింది, ఇక్కడ మీరు ఆ స్టాడమ్ అవన్నీ కూడా చూసారు, మంచి పేరు సంపాదించుకున్నారు, అంతా బాగానే ఉంది. మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ గోల్స్ అనేది ఎందుకు సెట్ చేసుకోవాల్సి వచ్చింది, అండ్ నెక్స్ట్ ఏం గోల్ సెట్ చేసుకున్నారు, తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం ఎవరెస్ట్లు మీరు ఎక్కారు? సో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత నేను 1 year ఏదో బ్రేక్ చేసుకున్నాను. బికాజ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. 9th క్లాస్ ఉన్నప్పుడు, 9th క్లాస్లో ఉన్నప్పుడు ట్రైనింగ్ అయిపోయింది. 9th సమ్మర్ మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేశాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎస్ఎస్సి నా ఎడ్యుకేషన్లో ఫస్ట్ స్టెప్. సో ఇంకా ఎడ్యుకేషన్లో ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఇంకా ఆ ఇయర్ బ్రేక్ తీసుకొని ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత దెన్ అగైన్ స్టార్టెడ్. నేను ఆలోచిస్తుండాలి ఎందుకు ఇది ఆపేయాలి, కంటిన్యూ చేయొచ్చు కదా. అంటే నేను ప్యాషనేట్గా ఇంకెక్కువ ప్యాషన్ పెరిగి నేను ఇది కంటిన్యూ చేయాలి అని అనిపించి, లైక్ అంటే నాకు ఆ ఫీలింగ్ కూడా వచ్చి ఉంటుంది ఎక్కడో నేనేదో మిస్ అవుతున్నాను. దెన్ మా కోచ్ని అప్రోచ్ అయ్యి ఏం చేస్తే బాగుంటుంది అది. మా కోచ్ ద్వారా నేను 7 summits గురించి తెలుసుకున్నాను. దెన్ డిసైడెడ్ ఓకే ఇంత టైం ఇంత అని ఏం పెట్టుకోలేదు, బట్ 7 summits చెయ్యాలి అని డిసైడ్ అయిపోయాను. సో అట్లా నేను కిలిమంజారో క్లైమ్ చేశాను. ఎక్కడ మన ఆఫ్రికా. ఓకే. దాని తర్వాత యూరోప్ కాంటినెంట్ లో ఎల్బ్రూస్ రష్యాలో మౌంటైన్ క్లైమ్ చేశాను. 2019లో సౌత్ అమెరికాలో అకంకగోవా క్లైమ్ చేశాను. నార్త్ అమెరికా డెనాలి 2022లో క్లైమ్ చేశాను. డెనాలి 7th లాస్ట్ వన్ క్లైమ్ చేశాను. దాని తర్వాత కార్టెన్స్ పిరమిడ్ చేశాను ఇండోనేషియా. ఇంకా అంటార్టికాలో మౌంట్ విన్సన్ క్లైమ్ చేశాను. టోటల్ ఎన్ని ఉంటాయి? 7 ఎవరెస్ట్లు. 7 ఎవరెస్ట్ ఒకటే, అది డిఫరెంట్ కాంటినెంట్స్ లో డిఫరెంట్ మౌంటైన్స్ అన్నమాట. మౌంటైన్స్ ఇవన్నీ. ఎవరెస్ట్ మాత్రం ఒకటే. వరల్డ్ హైయెస్ట్ పీక్ ఇస్ మౌంట్ ఎవరెస్ట్. మన దగ్గర ఉంది చైనా నేపాల్ బార్డర్ ఉంది. ఓకే. అంటే అక్కడికే కదా ఇప్పుడు మీరు ఫస్ట్ 13 years అప్పుడు ఎక్కింది. ఓకే. దాని తర్వాత అది ఎక్కినాక ఇవి చిన్నగా అనిపించినాయి, దీనికన్నా ఎక్కువ పోటీ ఇచ్చినాయి అవి పెద్ద? అంటే పెద్దది ఆబ్వియస్లీ ఎవరెస్ట్. డిఫికల్టీ విషయంలో ఎవరెస్ట్ కంటే డిఫికల్ట్ మౌంటైన్స్ కూడా ఉన్నాయి. అండ్ హైయెస్ట్ మౌంటైన్ ఇస్ మౌంట్ ఎవరెస్ట్. అది పక్కన పెడితే ఇప్పుడు నేను ఎక్కిన మౌంటైన్, ఎవ్రీ మౌంటైన్ వాటి డిఫికల్టీస్ వాటికి ఉంటాయి అన్ని. ఎండ్ ఆఫ్ ది డే అవి మౌంటైన్స్, అన్ని కష్టమే, అన్ని ఎక్కడం కష్టమే. అన్నిటికీ అన్ని రకాల ఫిట్నెస్ కావాలి, ట్రైనింగ్ కావాలి, ఎక్విప్మెంట్స్ కావాలి, ఎవ్రీథింగ్. సో అన్ని మౌంటైన్స్ డిఫికల్ట్, కాకపోతే ఎవ్రీథింగ్ ఇస్ మైండ్ సెట్. సో ఎక్కువ డేస్ ఎక్కేది ఎవరెస్ట్ అయినా 50 to 60 ఇప్పుడు మీరు చెప్పిన మౌంటైన్స్? మౌంట్ 60 days పెట్టుకో. ఓకే. మిగతా అన్ని ఇప్పుడు చెప్పినవి అన్ని ఒక్కొక్క మౌంటైన్ డిపెండ్స్. కొన్ని మౌంటైన్స్ 1 week లో క్లైమ్ చేయొచ్చు, కొన్ని మౌంటైన్స్ 30 days లో క్లైమ్ చేస్తాం, కొన్ని మౌంటైన్స్ 20 days లో క్లైమ్ చేస్తాం. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆల్టిట్యూడ్ అండ్ ఇంకోటి ఎంత హైట్ ఉంది అంటే ఆల్టిట్యూడ్, ఇంకోటి ఎంత టైం పడుతుంది అనే దాన్ని బట్టి. నేను కొంతమంది ఫ్రెండ్స్ ఈ ఎవరెస్ట్ జర్నీ రిలేటెడ్వి విన్నాను వాళ్ళ దగ్గర నుంచి. స్పెషల్లీ ఇక్కడ ఉన్నంత కాలం ఏదైతే నార్మల్ పర్సన్ లాగా మనం కొంచెం వేరేగా ఉంటాం. ఒక్కసారి ఆ ఎవరెస్ట్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత తెలియకుండానే ఆ పర్సనాలిటీ కొంచెం వేరేగా వచ్చేస్తుంది అండ్ ఆ మైండ్ సెట్ మారిపోతుంది. కొంచెం తెలియని ఏదో ఒక ఎనర్జీ మనం డ్రైవ్ చేస్తుంది. అండ్ ఏదైతే ఎవరెస్ట్ ఎక్కే క్రమంలో సమ్వేర్ ఒక డిఫరెంట్ థాట్ ప్రాసెస్లో మనం ఉంటాం.
అంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి అయితే అక్కడ ఏదో ఒక ఎనర్జీ మనకి కొన్ని పీక్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత డ్రైవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంటుంది. కొంతమంది వాళ్ళ ఫేవరెట్ గాడ్లు కూడా కనిపిస్తుంటారని చెప్పారు. కొంతమందికి ఇంకా షేర్పా రూపంలో ఏదో గాడ్ వచ్చారు, కానీ ఆ ఎగ్జిస్టింగ్ షేర్పా అక్కడ రాలేదు, బట్ వచ్చి హెల్ప్ చేసినట్టు ఇలా కూడా నేను విన్నాను. అట్లా మీకేం జరిగింది ఒక మంచి మెమరీస్ లాగా ఇట్లా ఎవరెస్ట్ జర్నీలో, లేదంటే డిఫరెంట్ మౌంటైన్స్ కూడా ఎక్కారు కదా, అట్లా సంథింగ్ వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ మీకు ఒక తెలియకుండానే జరిగినాయి అవి కొన్ని మిరాకిల్స్ లాగా? సో మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్ నన్ను ఇప్పటివరకు ఎవరు అడగలేదు. నాకు ఇప్పుడు అడుగుతుంటే నాకు ఒకటి క్లిక్ అయింది. ఓకే. సో ఇన్ని మౌంటైన్స్ క్లైమ్ చేశాను, ఇప్పటివరకు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. అన్ని చాలా ప్రశాంతంగా, ఏ మౌంటైన్కి వెళ్ళినా చాలా ప్రశాంతంగా అయిపోయింది. నేను అనుకున్న టైంకి సబ్మిట్ అయింది. నాకు కూడా ఏ ప్రాబ్లమ్స్ రాలేదు ఇప్పటివరకు. సో నాకు అనిపిస్తుంది ఇప్పుడు మేబీ మౌంటైన్స్ ఏమంటారు బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇది కూడా ఉంటుంది ఇక్కడ. మనం ఎక్కాలనుకోవడం కాదు, మౌంటైన్స్ మనల్ని అలో చేయాలి. కరెక్ట్. మౌంటైన్స్ హ్యాస్ టు యాక్సెప్ట్. అంటే కొంచెం డీప్ క్వశ్చన్ ఇంకా అడుగుతాను మీకు. ఇప్పుడు దగ్గరికి ఎట్లయితే మౌంటైన్స్ వెళ్తుంటే మొత్తం మౌంటైన్స్ చుట్టుపక్కల మీరు ఒక్కరే ఉంటారు కదా అక్కడ, ఆ మూమెంట్లో పక్కన వాళ్ళతో మాట్లాడే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి కదా అక్కడ. సో అప్పుడు మౌంటైన్స్తోని జనరల్గా మాట్లాడుతుంటారా? మీకు ఏమైనా వాయిసెస్ అట్లా ఏమైనా వినిపిస్తుంటాయి, ఏమైనా ఫీలింగ్స్ వస్తుంటాయి మౌంటైన్స్కి మీకు మధ్యలో, వైబ్రేషన్స్ అట్లా ఏమైనా? హానెస్ట్లీ అంటే వైబ్రేషన్ విషయానికి చెప్పొచ్చు. హానెస్ట్లీ అంటే మాట్లాడడం అట్లాంటివి నేను ఏం చేయను. కొంతమంది ఆ చుక్కలతో మాట్లాడుతుంటారు, ఆకాశంతో. అట్లా మీరు మౌంటైన్స్ తో ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నారు కదా. నేను ఏం చేస్తా అంటే ఖాళీగా నాకు టైం దొరికితే కనుక బయట అలా తిరుగుతూ ఉంటాను. ఫోటోలు దిగడం, మౌంటైన్స్ ని అట్లా చూస్తూ ఉండిపోవడం. కానీ అంటే మాట్లాడడం అట్లాంటివి అంటే అంత ఆలోచించలేదు. బట్ ఎంజాయ్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక వేరే ప్రపంచం. మీరు అన్నట్టు ఒక పాజిటివ్నెస్ ఉంటుంది. అంటే అరే నేను చాలా అంటే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థమైతే, బట్ ఒక ఎనర్జీ అయితే డెఫినెట్గా ఉంటుంది. నాకు నా విషయానికి వస్తే నేను ఎక్కుతున్న కొద్దీ నాకు ఇంకా ఎనర్జీ వస్తూనే ఉంటుంది. అదేందో నాకు అర్థం కాదు. సో నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని మౌంటైన్స్కి నేను ఎక్స్పీరియన్స్ చేసిన అనమాట. అక్కడ ఉన్నప్పుడు నాకు ఎంతసేపు ఒక కామ్నెస్ అనేది అనిపించింది, చాలా ప్లెజెంట్గా అనిపించింది. చాలా అంటే ఒక డిఫరెంట్ ఎరా నేను చూసానమాట. అప్పుడు నాకు అనిపించింది ఇదే ఇట్లా ఉంటే ఇంకా ఎవరెస్ట్లో ఇంకెట్లా ఉంటుంది ఆ ఫీలింగ్ అని అప్పుడు అనిపించింది అనమాట. ఇంకోటి మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. అదే మెయిన్గా ట్రెక్కింగ్ ఇస్ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. అసలు కంపేర్ చేయడానికి లేదు. ఈ మౌంటైన్స్ ఎక్స్పెడిషన్ ఏంటంటే ఆ స్నో, ఐస్, ఆ స్కై, ఆ పీస్నెస్, అసలు ఏముండదు, నెట్వర్క్ ఉండదు, ఆ యూట్యూబ్ ఉండదు, ఆ సాంగ్స్ ఉండవు, ఏ గోల్ ఉండదు, అసలు ఏమి ఉండదు. పల్లెటూరులో వెళ్తే ఎట్లుంటది అంతకంటే కామ్ ఉంటుంది, అసలు చాలా కామ్గా ఉంటది. ఇంకెవరు ఉండరు మనతో ఉన్న మన టీము, ఇంకా వేరే టీము ఇంటరాక్ట్ అవ్వడము, మాట్లాడడము. అదర్ దెన్ దట్ మనది మనం సింగిల్ గా కూర్చొని చాయ్ తాగుతూ లేదా వాటర్ తాగుతూ ఏదో మౌంటైన్స్ ని చూసుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చుంటాం. సో నేను పర్సనల్ గా నా లైఫ్ లో నేను నేర్చుకుంది ఏంటంటే, ఇన్ని మౌంటైన్స్ క్లైమ్ చేసిన తర్వాత డిసిప్లిన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్. మేము ఏం చేస్తామంటే మౌంటైన్స్లో మేము నడుచుకుంటూ చాక్లెట్ తిన్నా, కూర్చొని చాక్లెట్ తిన్నా, ఏం చేసినా అది ఇప్పటికీ నాకు అలవాటు. నేను ఏది తిన్నా అది చెత్త ఎక్కడ పడేయద్దు, పాకెట్లో పెట్టుకుంటాను. డస్ట్బిన్ ఉంటే డస్ట్బిన్లో పడేస్తాను. ఇప్పటికీ నేను అంతే చేస్తాను. ఇప్పటికి అది అలవాటు అయిపోయింది. డిసిప్లిన్ అంటే నేచర్ పాడు చేయొద్దు కదా. సో అదొకటి నేర్చుకున్నాను. ఈవెన్ మేము ఇంకా ఓపెన్గా చెప్పాలి అంటే టాయిలెట్స్, బాత్రూమ్ పోతే ఒక కవర్లో బకెట్ కవర్ పెట్టి ఆ కవర్లో పోయిన తర్వాత ఆ కవర్ని ప్యాక్ చేసేసి మళ్ళీ ఆ కవర్ని మేము కిందికి తీసుకొని వచ్చి కింద మొత్తం కింద అంటే సిటీకి వచ్చిన తర్వాత డస్ట్బిన్లో పడేస్తాం. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అది మళ్ళీ మోసుకొని వస్తాం. సో ఇంత డిసిప్లిన్. సో అది కంటిన్యూ అయిపోయింది నా లైఫ్లో. డిసిప్లిన్, పంక్చువాలిటీ. 9 o'clock షార్ప్ స్టార్ట్ అవ్వాలి అని అంటే స్టార్ట్ అవ్వాలి. 5 నిమిషాలు ముందే స్టార్ట్ అయినా తప్పలేదు. కానీ అది దాటిపోయినాం అంటే మేబీ వెదర్ పాడైపోవచ్చు, ఇంకేదన్నా జరగవచ్చు. సో ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మూడోది పేషెన్స్. చాలా పేషెన్స్ కావాలి. కొన్నిసార్లు వెదర్ పాడైపోతుంది,
కొన్నిసార్లు మనం క్యాంప్లోనే 3-4 days 5 days స్టక్ అయిపోతూ ఉంటాం, కంటిన్యూ స్నో ఫాల్ అవుతూ ఉంటుంది. లేదా హై ఆల్టిట్యూడ్లో ఎవరన్నా ఏమన్నా అంటే మనకి కొందరికి చాలా పేషెన్స్ తక్కువ ఉంటుంది, కోపం వచ్చేస్తుంటుంది. సో అన్ని రకాలుగా పేషెన్స్ చాలా అలవాటు అవుతుంది అక్కడ. సెల్ఫ్ మోటివేషన్, ఎప్పుడన్నా మనకి ఏదన్నా డౌన్ అనిపిస్తే మోటివేట్ చేసుకోవడం, అసలు ఆ ఆలోచనే రాదు, బట్ సెల్ఫ్ మోటివేషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనేవి వాటి నుండే, ఆ ఎక్స్పీరియన్స్ నుండి నేను నేర్చుకున్నాను. నాకు ఇన్ని ఇచ్చింది మౌంటైన్స్. కరెక్ట్. అదే. సో అక్కడ ఉన్న జర్నీ పీపుల్ కూడా మీకు చాలా నేర్చుంటారు, చాలా చాలా ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్లీ ఎన్నో హెల్ప్ కూడా మీకు చేస్తుంటారు కదా. టీమ్ వర్క్ నేర్చుకుంటాం. టీమ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు ఎవరన్నా సిక్ అవుతే యాక్చువల్లీ జనరల్గా మౌంటైన్స్లో ఒక అగ్గి పెట్టే నా బ్యాగ్లో పట్టట్లేదు మీరు తీసుకురండి మీ బ్యాగ్లో అంటే ఆలోచిస్తారు. మౌంటైన్స్లో సెల్ఫిష్గా ఉంటారు కొందరు. తప్పులేదు, ఎందుకంటే నేను మౌంటైన్ ఎక్కడానికి వెళ్ళాను, సేఫ్గా ఎక్కి రావాలి. ఫస్ట్ నేను స్ట్రాంగ్ ఉంటేనే కదా ఇంకొకళ్ళకి హెల్ప్ చేస్తాను. బట్ కొందరు అంటే అది మొయ్యడానికి కూడా యాక్సెప్ట్ చేయరు, అన్ని మనమే మోసుకెళ్ళాలి. బట్ కొన్ని మా టీంలో మేము ఎట్లుండే అంటే టీం వర్క్, ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడం, వీలైనంత వరకు హెల్ప్ చేసుకోవడం, అది చేస్తుండే. ఓకే. సో బేసిక్గా ఈ మౌంట్ ఎవరెస్ట్ జర్నీలో లేదంటే డిఫరెంట్ మౌంటైన్స్ మీరు ఎక్కేటప్పుడు ప్రాసెస్లో అక్కడ ఎనిమల్స్ కూడా ఏమైనా చూసారా? ఏమైనా కొంతమంది బాలు అంటారు కొన్ని మౌంటైన్స్ లో, నేను ఇప్పటివరకు అయితే ఏది చూడలేదు. బేస్ క్యాంప్ లో డాగ్స్ అవి వస్తుండే. బేస్ క్యాంప్ అది బేస్ క్యాంప్ వరకు మేము రోడ్డు పైన వెళ్ళాం కదా, సో బేస్ క్యాంప్ వరకు డాగ్స్ అవి చూసాం, దానికి పైన ఇంకేం చూడలేదు. నేను ఎప్పుడు ఎక్కడేం చూడలేదు. మీరు విన్నారా ఏమన్నా అట్లా? ఏమన్నా ఉంటాయి. మౌంటైన్స్ లో తక్కువ. నేను లదాఖ్ లో డియర్ ఉంటదని విన్నా నేను. డియర్ ఉండవా మౌంటైన్స్ లో అక్కడ సైడ్? మోస్ట్లీ ఉండవు, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కూడా ఉండవు. ఓకే. ఏముండవు. ఇంకా ఆ చలిలో ఏవి తట్టుకోలేవు కదా. తట్టుకున్నా ఏం లేవు, ఫ్రెష్ అంత. పులిలు కూడా ఉంటాయని విన్నా నేను. లేదండి. కొన్ని దగ్గర విన్నా అట్లా, జనరల్ గా ఎక్స్పీరియన్స్ చేసారంటే. ఫారెస్ట్ ట్రెక్కింగ్స్ అట్లాంటి ప్లేసెస్ లో ఉండొచ్చు కానీ మౌంటైన్స్ లో ఉండవు. ఓకే. సో ఇలా జర్నీలో వెళ్తుంటే కూడా కొంతమందికి ఇది అఘోరాసో లేదంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అక్కడ కూర్చొని మెడిటేషన్ చేయడము, ఇంకా అక్కడ కొంతమంది అలా డిఫరెంట్ పీపుల్ ఉండడం, అట్లా ఏమైనా చూసారా? నేను చూడలేదండి, విన్నా అట్లా ఉన్నారు. అట్లా మహిమ పొందిన వాళ్ళు, అలాగే మెడిటేషన్ చేయడం, మెడిటేషన్ చేసే వాళ్ళు ఉన్నారు అని విన్నాను. నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే. అంటే మీరు ఎవరి దగ్గర అయితే విన్నారో వాళ్ళు చూసారంటనా అట్లా ఏమైనా ఎక్స్పీరియన్స్? వాళ్ళు కూడా నాలాగానే విన్నారు. ఓకే. అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇప్పుడు చాలామంది ఉంటారు కదా ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు, కామన్గా టచ్లో ఉంటారు కదా మీరు, వాళ్ళు కూడా మీకు కొన్ని ఎక్స్పీరియన్స్ షేర్ చేసి ఉంటారు, గుడ్ ఆర్ బ్యాడ్. సో కొంతమంది ఇలాంటి గుడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కన్నా ఏదైనా షేర్ చేయొచ్చు, లేదంటే ఇంకేదైనా వాళ్ళు మీకు డిఫరెంట్ కదా ఇట్లా కూడా జరుగుతుంది అని కూడా మీకు షేర్ చేసి ఉండొచ్చు, లేదంటే కొన్ని అలాంటి కాల్స్ కూడా మీకు వినుండొచ్చు. ఏదైతే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఒక జర్నీ వెళ్ళినప్పుడు ఇంకో జర్నీకి మేబీ వాళ్ళకి అక్కడ పోయినప్పుడు ఏదన్నా జరిగి ఉండొచ్చు. సో అలా ఏమైనా వచ్చినాయా కాల్స్? జనరల్గా ఇప్పటి వరకు అట్లాంటిది ఏం రాలేదు. నేను విన్నాను తప్ప, నేను నా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు వాళ్ళు కూడా సేఫ్ నో ఆల్సో ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అక్కడ ఎక్కడ మన మంచిది ఇలా మన ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు ఇది చేసినాం కదా ఇక్కడ మాకు ఇంకా ఇది చాలా బాగా జరిగింది అట్లా ఏమైనా షేర్ చేసిరా మీకు? ఇట్లాంటి షేరింగ్ అది ఇది చేస్తూ ఉంటాం. అంటే మంచి జరిగింది అని అంటే ఇన్ ద సెన్స్ సమ్మిట్, ఎండ్ ఆఫ్ ది డే సమ్మిట్ చేసాము, చాలా ప్రశాంతంగా అయ్యింది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. చాలా మంది టీమ్ మొత్తం వెదర్ పాడైపోవడము లేదంటే ఏదో అవ్వడం వల్ల కొందరు మొత్తం టీం మొత్తం రిటర్న్ అయిపోవడం అట్లాంటివి ఉంటాయి ఎక్కకుండా. బట్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాళ్ళందరూ ప్రశాంతంగా సబ్మిట్ చేసి వచ్చాము. అంటే ఈ సబ్మిట్ చేసే ప్రాసెస్లో బేసిక్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఒకటేమో స్నో హెవీగా, విండ్ అనేది, ఇవి కాకుండా ఇంకేమి హెవీ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? స్నో బ్లైండ్ ఉంటుంది. స్నో బ్లైండ్ అంటే లైక్ మొత్తం స్నో పడి కనిపించకపోవడమా? కళ్ళకి ఎఫెక్ట్ అయిపోవడం, కనబడకుండా మన నమ్ అయిపోతుంది. సో అది హైపోథర్మియా అలాంటివి వస్తాయి. కొందరు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చెప్పకుండా వస్తారు గైడ్స్ కి. వాళ్ళకి చెప్తే ఏంటంటే మనం ముందే వీళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలాంటి మెడిసిన్స్ తీసుకురావాలి, ఎలా ఉండాలి అనేది మనం ప్రిపేర్ చేస్తాం. కొందరు చెప్పకుండా వస్తారు. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అంత చలిలో ఎఫెక్ట్ ఇస్తాయి. అది కూడా జరుగుతుంటది. సివియర్ హెడేక్ ఉంటుంది కొందరికి. మైగ్రేన్ ఇస్ కామన్, బట్
నార్మల్గా హెడేక్ అయితే అది ప్రాబ్లం లేదు, బట్ సివియర్ హెడేక్ వస్తుంటుంది, అసలు ఏం చేసినా తగ్గదు కొందరికి, అంటే వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు అని అంటారు ఆల్టిట్యూడ్కి. సో కామన్ చిన్న చిన్న. ఎవరెస్ట్ మూవీ చూశారు కదా మీరు? ఓకే. సో ఆ ఎవరెస్ట్ మూవీ చూసినప్పుడు నాకు నిజంగా ఇంత మౌంట్ ఎవరెస్ట్ అంటే అసలు ఇంత ఘోరంగా డేంజర్ ఉంటుంది, ఒక్కొక్కరు వాళ్ళు చనిపోవడం నేను చూశాను. అదంతా కూడా దాంట్లో కొన్ని దగ్గర అయితే ఒక మౌంటైన్ నుంచి ఇంకో మౌంటైన్ క్రాస్ అయ్యే మూమెంట్లో కూడా క్రేవాసెస్ అంటారు కదా, అది కూలిపోవడము, లేదంటే రోప్ విరిగిపోవడము, ఇంకోటి సడన్గా స్నో లాంటిది ఒక విండ్ హై లెవెల్గా వచ్చేసి దాంట్లో వాళ్ళు కొట్టుకుపోవడము, ఇట్లాంటివి నేను చూసిన. అవి నిజంగానే అట్లా ఉంటాయి. నేను అదే చెప్పాను మీకు, నేపాల్ సైడ్ మేము ఎక్కేటప్పుడు నేపాల్ సైడ్ స్నో కూలిపోయి 16 మంది చనిపోయారు. మేము ఎవరెస్ట్ ఎక్కి రిటర్న్ అయ్యేటప్పుడు ఆ రోజు రాత్రి మేము క్యాంప్ 1లో స్టే చేయాల్సింది. వెదర్ కండిషన్ చూసి మా షెర్పా వాళ్ళు ఇది సేఫ్ ప్లేస్ కాదు, మనం ఇంకా కిందికి వెళ్ళిపోదాం అని చెప్పి ఎనర్జీ ఉన్నా లేకున్నా ఏదో ఒకటి చేసి ఇంకో 2-3 hours నడిచి కిందికి వచ్చేసాం మొత్తం. అక్కడ స్టే చేసి ఉంటే మేబీ ఇంకేదన్నా జరిగి ఉండొచ్చు, ఎందుకంటే ఆ రోజు రాత్రి అక్కడ అవలెన్స్ అయ్యి కొందరి టెంట్స్ అన్ని కొట్టుకోపోయినాయి, ఎక్విప్మెంట్స్ కొట్టుకోపోయినాయి. ఆ ప్లేస్ ఒక అతను మిస్ అయ్యిండు అని కూడా చెప్పారు. సో అది మా అదృష్టం, కరెక్ట్ టైంకి మేము కిందికి వచ్చేయడం. పోతే మేము కూడా పోవాలి, అదృష్టం ఎప్పుడుంది. ఇట్లా జరుగుతూ ఉంటాయి. అంబులెన్స్ క్రెవాసెస్, ఈ అంటే మా క్రెవాసెస్ వచ్చేసి అక్కడ ల్యాడర్ పెడతారు ఇచ్చిన, దానిపైన నడుచుకుంటూ అవతల సైడ్ వెళ్తారు. ఓకే. సో ఆ టైంలో షూస్ ఆల్రెడీ మీకు స్పైక్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ ల్యాడర్ పైన ఎట్లా అడ్జస్ట్ అయితే చాలా కష్టం. అదే అందుకనే ఇందులో ఇంకోటి ఫోకస్ ఆన్ యువర్ ఎవ్రీ స్టెప్. మీరు ఇప్పుడు వేసే అడుగు పైనే ఫోకస్ చేయాలి, ఫ్యూచర్ కాదు. ఫ్యూచర్ లో వేసే సమ్మిట్ చాలా దూరం, ప్రెసెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ రోజు మనం కేర్ఫుల్ గా ఉండి కరెక్ట్ గా చేయగల ప్రెసెంట్ లో ఉంటేనే ఫ్యూచర్. ఇంత ప్రాసెస్ లో మీకు ఒక్క ఇంజురీ కూడా కాలేదు? ఏం అవ్వలేదు, అదే నా అదృష్టం అంటున్నాను. అంటే నేను కొన్ని ఇంజురీస్ విన్నా, కొంతమంది అయితే చాలా ఘోరంగా ఉండే అసలు, వాళ్ళ కాళ్ళు కొట్టేయడం, చేతులు కొట్టేయడం, ఫ్రాస్ట్ బైట్. చాలా మందికి ఇయర్ ఎక్స్పోజ్, అంటే ఎక్కడి నుంచన్నా గాలి లోపలికి వెళ్తే ఇది అవుతుంది ఆ ప్రాబ్లం. మీరు ఫుల్ సెక్యూర్ గా ఉంటుంది అంతే. నేను అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జనరల్ గా ఏం చేస్తారంటే వాళ్ళు మొత్తం తీసేసి, కొందరు ఏంటంటే ఒక్కొక్కరి బాడీ రియాక్షన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మేబీ మీకు ఆ చలిలో 3 layers వేస్తే గానీ మీకు చలి ఆగదు కావచ్చు, నాకు 2 layers సరిపోతాయి, కానీ నన్ను చూసి మీరు తీసేస్తే అది వర్కౌట్ అవ్వదు. సో అట్లా మన బాడీ టెంపరేచర్ కి మనం బిహేవ్ చేయాలి. సో నేను అట్లా అన్నట్టు, నేను జనరల్ గా వేసి ఉంటేనే బాడీ కొంచెం నాకు తట్టుకోవడం కష్టంగా ఉంది. అట్లాంటిది ఎవరెస్ట్ ఎక్కాలైతే కోరిక ఉంది, అంటే అవే అది ట్రైనింగ్ లో వెళ్ళిపోతుంది. ట్రైనింగ్ మనం ట్రైనింగ్ తీసుకునేటప్పుడు అన్ని చెక్ చేసి ఎక్కడ ఫిట్ ఉన్నారు, ఎక్కడ అన్ఫిట్ ఉన్నారు, అది ఎట్లా ఫిట్ చేయాలి, ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలి, ఏం గైడెన్స్ కావాలి అనేది దాన్ని బట్టి మేము ట్రైనింగ్ ఇస్తాం. రైట్. ఇప్పుడు ఎవరెస్ట్ మీరు ఎక్కారు కదా అప్పుడు 13 years, మళ్ళీ దాని తర్వాత కూడా ట్రై చేశారా? మళ్ళీ ఎక్కలేదు. సో ఐ వాస్ బిజీ క్లైంబింగ్ 7 summits. 7 summits కాకుండా వేరే మౌంటైన్స్ క్లైంబ్ చేసి. మళ్ళీ ఉందా మీ మైండ్ లో ఎక్కాలని ఎవరెస్ట్? డెఫినెట్లీ ఎక్కుతాను. సపోర్ట్, స్పాన్సర్షిప్ కానీ, సపోర్ట్ కానీ, లేదా ఏదన్నా టీంని తీసుకొని కూడా వెళ్ళొచ్చు. గ్రేట్. సరే, ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడానికి జనరల్గా అసలు ఎలా ప్రాసెస్, అంటే ఖర్చుతో కూడుకున్న ప్రాసెస్ ఎలా ఉంటుంది? మౌంట్ ఎవరెస్ట్ అయితే ఈజీగా ఇప్పుడు 35 నుండి 40 lakhs అవుతుంది. ఓకే ఓకే. నేను ఎక్కినప్పుడు అప్పుడు తక్కువ, 25 ఏదో అయినట్టు. అప్పుడు మీకు స్పాన్సరింగ్ ఎవరు చేశారు? అప్పుడు మేము గవర్నమెంట్ నుండే మాకు స్పాన్సర్షిప్ వచ్చింది. ఓకే ఓకే. గవర్నమెంట్ స్కూల్స్ నుండి ప్రవీణ్ కుమార్ సార్, శేఖర్ సార్ వాళ్ళు ఎట్లా చేశారు అది వాళ్ళకి తెలుసు. ఆ ఏజ్ లో మాకు ఏం తెలియదు. సో గవర్నమెంటే సపోర్టెడ్. నా 7 summits కి, మిగతా మౌంటైన్స్ కి అంతా మా కోచ్ సపోర్ట్ చేశారు. అండ్ కోవిడ్ తర్వాత నేను నార్త్ అమెరికా కాంటినెంట్ హైయెస్ట్ మౌంటైన్ క్లైంబ్ మౌంట్ దెనాలి అని. సో దానికి ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ జీకే సార్, గోపాలకృష్ణ సార్ వాళ్ళు సపోర్ట్ చేశారు. సో ఇట్లా అయిపోయింది నా జర్నీ. రైట్. మిగతా వాళ్ళు ఇంకా వాళ్ళు స్పాన్సర్షిప్ లేకపోతే ఇక ఓన్గా డబ్బులు పెట్టుకొని ఎవరెస్ట్కి ట్రై చేయాలి. అవును.
లేదా స్పాన్సర్షిప్ ఎత్తుకోవాలి, లేదా సొంతంగా ఏదో ట్రై చేసి క్లైమ్ చేయాలి. ఇప్పుడు ఎవరెస్ట్ అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకుంది, మిగతా మౌంటైన్స్ అంతా కొంచెం తక్కువనేనా? డిపెండ్స్. మళ్ళీ ఎవరెస్ట్ ఒకటే కాదు, ఇంకా వేరే మౌంటైన్స్, ఇప్పుడు అంటార్టికా మౌంట్ విన్సన్ ఉంది, అంటార్టికా కాంటినెంట్, దానికి ఈజీగా 40 లక్షల పైనే అవుతుంది. ఓకే. సో రీచింగ్ ద పాయింట్ ఇస్ కాస్ట్లీ. ఓకే ఓకే. లాజిస్టిక్స్ అది చాలా కాస్ట్లీ అక్కడ. సో ఒక్కొక్క మౌంటైన్ ఒక్కొక్కలా. కిలిమంజారో ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs లోపు అయిపోతుంది. ఈ 40 లక్షలు అన్నారు కదా ఎవరెస్ట్ ఎక్కడానికి, బేసిక్గా అంటే దాని బ్రేకప్ ఏముంటుంది, హెవీగా ఎక్కడ అవుతుంది ఖర్చు మనకి? మనకి పర్మిషన్ కి చాలా అమౌంట్ కావాలి, కొన్ని లక్షలు. అవునా? పర్మిషన్ గవర్నమెంట్ కి కట్టాలి. జస్ట్ వెళ్తున్నందుకు పర్మిషన్ లాగా కట్టాలి. వాళ్ళు పర్మిషన్ కి కట్టుతున్నందుకు వాళ్ళు మనకేమి ఇస్తున్నారంట? సర్టిఫికేట్ ఇస్తారు సబ్మిట్ చేసిన తర్వాత. ఓకే ఓకే. అంటే ఏమి ఇస్తారు అని అంటే జనరల్ గా వాళ్ళు ఏమైనా రోడ్స్ అట్లా క్లీన్ గా ఉంచడము, లేదంటే మౌంటైన్ వాళ్ళ కంట్రీలో ఉంది కదా. అదే అదే మౌంటైన్ వాళ్ళ కంట్రీలో ఉంది. ఇంకోటి ఫెసిలిటీస్ అంటే ఆబ్వియస్లీ ఎమర్జెన్సీ ఏమున్నా హెలికాప్టర్ వస్తుంది, దానికి మనమే పే చేసుకుంటాం. బట్ సర్వీసెస్, బేసిక్ సర్వీసెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అట్లా. ఓకే ఓకే. సో అదొకటి. అంటే పర్మిషన్ కి మళ్ళీ లాజిస్టిక్స్ అంటే మన ఫుడ్, బెడ్, ఎక్విప్మెంట్స్, షెర్పాకి పే చేయాలి. ఫైనాన్స్ నాకు డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్క షెర్పాకి ఒక్కొక్క. ఇంకోటి ఎక్విప్మెంట్ చాలా కాస్ట్లీ ఉంటుంది. షూయే మాకు 80,000 నుండి 1 lakh ఉంటుంది. ఓకే. ఓన్లీ షూ. రైట్. ఇప్పుడు ప్రెజెంట్. ఎస్. ఓకే. సో అట్లా ఒక్కొక్క జాకెట్. ఇప్పుడు అట్లాంటివి మనకు ఫెసిలిటీస్ వచ్చేసినాయి, ఇంకా ఎవరెస్ట్ ఎక్కడం ఈజీయే కదా? అంటే అట్లాంటి వాట్ ఎవర్ సపోర్ట్ మెటీరియల్స్ కావాలి కదా. ట్రైనింగ్ ఒకటి ప్లస్ ఇవి కూడా అన్ని కూడా. ఎందుకంటే మీరు అప్పుడు 13 years అప్పుడైతే అప్పుడు వేరే ట్రైనింగ్ అండ్ ప్లానింగ్, ప్రాపర్ ట్రైనింగ్ అంటే ప్రాపర్ ట్రైనింగ్ కావాలి. ప్రాక్టీస్ ట్రైనింగ్ ఉంటే గానీ మౌంట్ ఎవరెస్ట్ వెళ్ళడం బెటర్. ఓకే. ఈ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు మళ్ళీ? మేమే ఇస్తాం దాన్ని. అదే దాని గురించి నెక్స్ట్ మా దగ్గర స్టార్ట్ అయ్యి దాని తర్వాత లెవెల్ వైజ్ గా బేసిక్ మౌంటైనీరింగ్, అడ్వాన్స్ మౌంటైనీరింగ్ కోర్సు, వింటర్ ఎక్స్పెడిషన్, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అనుకునే వాళ్ళకి ఎక్కడానికి వెళ్ళే ముందు ఒక 6,000-7,000 meters మౌంటైన్ క్లైమ్ చేపిస్తాము. సో ఇట్లా డిపెండ్స్ ఆన్ దేర్ ఫిట్నెస్ లెవెల్ మేము ఎట్లా గైడ్ చేయాలి, ఏం ట్రైనింగ్ ఇవ్వాలి, ఏం డైట్ వాడాలి, సో ఇవన్నీ గైడ్ చేస్తాం. అదే ఆడికి వస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ అంటే ఇప్పటి నుంచి మీ గోల్స్ ఏమున్నాయి ఇక్కడ నుంచి? సో ప్రస్తుతానికైతే నేను టార్క్ అనే బ్రాండ్ ఒకటి స్టార్ట్ చేసాము, ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్. ఓకే. సో దీంట్లో ఏంటంటే నేను, ఆనంద్ కుమార్ ఎవరైతే నాతో పాటు ఎవరెస్ట్ ఎక్కిరో అతను, అన్విత, తెలంగాణ నుండి అమ్మాయిలు ఎవరైనా ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు ఉన్నారంటే ఒకటి నేను, నా తర్వాత అన్విత 2022లో క్లైమ్ చేసింది అమ్మాయి ఎవరెస్ట్. సో ఇంకో మన తెలంగాణలో ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు ఎంత మంది ఉండొచ్చు? నాకు తెలిసి 5-6-7 members అంతే. ఓకే. ఫస్ట్ మా కోచ్, దాని తర్వాత మేమే ఉండే. అంతే, మీరే తర్వాత అంతా మేమే ఉన్నాం. సో 5-6 members ఉంటారు. సో ఇంకో అనివితకు కూడా మీలాగానే జర్నీ చాలా స్మూత్ గా అయిపోయింది అంటనా? చాలా తనకి కొన్ని జరిగినాయి, ఫ్రాస్ట్ బైట్, బేసిక్ ఫ్రాస్ట్ బైట్ అట్లా జరిగినాయి. అంటే వేళ్ళు అది ఇది తీసేంత వరకు పోలేదు, స్టార్టింగ్ స్టేజ్ వరకే తను క్యూర్ చేసుకుంది. ఫ్రాస్ట్ బైట్స్. సో ఇంకో అబ్బాయి రాకేష్ అని, మేము నలుగురం కలిసి మా కోచ్ గైడెన్స్ లో మేము టార్క్ అనేది ఈ బ్రాండ్ స్టార్ట్ చేసి, అంటే మా ఏమేందంటే మేము ఏదైతే నేర్చుకున్నామో, మాకేం లైక్ మేము ఏదైతే నేర్చుకొని ఇంత చేసామో, ఏదైతే మాకు మొత్తం లైఫ్ టర్నింగ్ కావచ్చు, మేము ఇంత కాన్ఫిడెంట్ గా ఇంత ధైర్యంగా ఉండగలుగుతాం, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ త్రూ మౌంటైనీరింగ్ లేదా బేసిక్ ట్రైనింగ్ వాట్ ఎవర్. సో అది మేము ఇంకా చాలా మందికి ఇవ్వాలి అనేది ఇంటెన్షన్. సో ఇందులో ఏంటంటే మేము ట్రైనింగ్ ఇస్తాం, లైక్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలన్నా, వేరే మౌంటైన్స్ ఎక్కాలన్నా, 7 continents లో లాజిస్టిక్స్ అంతా మేమే చేస్తాం, మౌంటైన్స్ క్లైమ్ చేపిస్తాం, ట్రైనింగ్ ఇస్తాం. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 98 members ని ఎవరెస్ట్ ఎక్కించాం త్రూ ఆర్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ వాట్ ఎవర్, త్రూ అవుట్ ఇండియా. సో మన తెలంగాణ నుంచి, ఇంకా తెలంగాణ నుండి ఆంధ్ర నుండి చాలా మంది క్లైమ్ చేశారు. తెలంగాణ నుండి కూడా ఉన్నారు 2-3 అబ్బాయిలు క్లైమ్ చేశారు.
సో ఇప్పటివరకు ఈ టార్క్ నుండి మేము భువనగిరిలోనే కనీసం 30 నుండి 40,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. ఓకే 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 ట్రైనింగ్ ఇచ్చాం. భువనగిరి ఒకటి, గండికోటలో ఒక నేషనల్ అకాడమీ ఉంది, ఆర్ ఓన్ యూనిట్స్ అన్నట్టు. అక్కడ మేము బేసిక్ ట్రైనింగ్ ఇస్తాం. అక్కడ నుండి దెన్ విల్ గైడ్ దెమ్. నెక్స్ట్ వాళ్ళ ప్లాన్స్ ఏమున్నాయి అకార్డింగ్ టు దట్ మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, గైడ్ చేస్తాం. అట్లా సూపర్. అంటే చాలా మంది స్కూల్ స్టూడెంట్స్ వస్తుంటారు, కార్పొరేట్స్ వాళ్ళు వస్తుంటారు వీకెండ్స్ కి, క్యాంపియన్ కి, భువనగిరికి కానీ, గండికోట కానీ, నల్లమల, మనాలి, లే లదాఖ్, ఈ అన్ని ప్లేసెస్ లో చేస్తాం. గ్రేట్. సో నెక్స్ట్ గోల్ వచ్చేసి టువర్డ్స్ ఇప్పుడు మీలాగా చాలా మందిని తయారు చేసి వాళ్ళని ఎక్కించాలని ఒక గోల్. అయితే ఎక్కించాలని ఏం లేదు, we want to motivate, make them confident, awareness, make them confident. Like మనకి ఇప్పుడు ఆ విషయానికి వస్తే ఇప్పుడు అక్కడ వరకు అంటే అట్లీస్ట్ బేస్ క్యాంప్ వరకు వాళ్ళ డైలీ లైఫ్ లో ఏదైనా మేము సాధించగలము, చిన్న చిన్న విషయాలు ఏదొచ్చినా గానీ భయపడకుండా నేను ఎదుర్కోగలను అనే కాన్ఫిడెన్స్ అయితే మేము ఇస్తాం. ఇట్స్ నాట్ ఓన్లీ మౌంటైన్స్, ఏదైనా సరే బేసిక్ ట్రైనింగ్ ద్వారా. అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు భువనగిరికి వస్తే చాలా మంది స్టూడెంట్స్ వస్తుంటారు, వాళ్ళకి టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ చేపిస్తాం, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాం. సో త్రూ దిస్ అడ్వెంచర్ యాక్టివిటీస్ అని చెప్పను, ఫన్ అనొచ్చు, అడ్వెంచర్ యాక్టివిటీస్ అనొచ్చు. బేసిక్ కొన్ని యాక్టివిటీస్ ద్వారా మేము వాళ్ళని కాన్ఫిడెంట్ గా తయారు చేయగలుగుతాం. ఈ ఎక్స్పీరియన్సెస్ అంతా వాళ్ళు డైలీ లైఫ్ లో ఎస్ నేను ఏదైనా సాధించగలను అనే ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాం. కరెక్ట్, అర్థమైంది. సో మీ పర్సనల్ గోల్ ఏముంది నెక్స్ట్? ఇంకా నా పర్సనల్ గోల్ అండ్ నా టీమ్ గోల్. పర్సనల్లీ నాది చెప్పాలి అని అంటే ఇండియాలో ఉన్న అన్ని మౌంటైన్స్, అంటే ఇండియాలో ఉన్న మౌంటైన్స్ ని ప్రమోట్ చేయాలి. ఓకే, మనం ఎన్ని రోజులు వేరే కంట్రీకి వెళ్ళి క్లైమ్ చేస్తాం, లెట్ అదర్ కంట్రీ పీపుల్ కమ్ అండ్ క్లైమ్ అవర్ కంట్రీ మౌంటైన్స్. సో అది మన దగ్గర మౌంటైన్స్ 70% మౌంటైన్స్, 60-70% మౌంటైన్స్ ఇండియాలోనే ఉన్నాయి. వరల్డ్ లో ఎక్కడన్నా 60-70% మౌంటైన్స్ ఉన్నాయంటే ఇండియాలోనే. ఓకే, సో ఆ మౌంటైన్స్ అన్ని కూడా జనరల్ గా క్లైంబింగ్ కి ఉందా? చాలా మౌంటైన్స్ చేస్తుంటారు దగ్గర. మేము చాలా మౌంటైన్స్ ఇప్పటివరకు 4-5 మౌంటైన్స్ క్లైమ్ చేసాం మా టీమ్. ఓకే ఓకే, అంటే నేను 3-4 మౌంటైన్స్ క్లైమ్ చేసాను, మా టీం వాళ్ళు చాలా మంది చేస్తూ ఉంటారు. లే లదాఖ్ లో మాది లైక్ ప్రాపర్ టీమే ఉంది. ఓకే ఓకే, అంటే ఇక్కడ లే లదాఖ్ నుంచే ఆ మౌంటైన్స్ క్లైంబింగ్ స్టార్ట్ అవుతుందా? జనరల్ గా ప్లేస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? క్లైంబింగ్ మనం డార్జిలింగ్ లో చేయొచ్చు, లే లదాఖ్ లో చేయొచ్చు. yes, లదాఖ్ ఇస్ a perfect place. లదాఖ్ ఇస్ a perfect place. అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటాయి. ఓకే, కంపల్సరీ ట్రై చేయాలి ఇది ఎక్స్పీరియన్స్, ఎందుకంటే దీంట్లో చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. వచ్చేయండి మాతో, 100% జాయిన్ అవుతాను మీతో. సో ఫైనల్గా మీరు చెప్పాలనుకుంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఒక్కటే చెప్తాను నేను అందరికీ. ఎందుకంటే నేను నేర్చుకుంది నా లైఫ్లో జరుగుతుంది, నేను యూజ్ చేస్తుంది ఒక్కటే. మనకి ఒక డ్రీమ్ ఉంటే గానీ మన కాళ్ళు కదలలేవు, మనము మన బ్రెయిన్ వర్క్ చేయలేదు. సో ఆ డ్రీమ్ ఉంటే ఓకే నేను ఇది చెయ్యాలి, ఇది ఖచ్చితంగా నేను చెయ్యాలి అనే స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉంటే కనుక డెఫినెట్లీ దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ పెట్టుకోవాలి. గైడెన్స్, రైట్ గైడెన్స్ ఫ్రమ్ రైట్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో పేరెంట్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, లైక్ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు, మంచి గైడెన్స్ తీసుకోవాలి. దెన్ ప్లానింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ప్రిపరేషన్ అండ్ ప్లానింగ్ ఇవి లేకుండా మిగతా ఏం చేసినా వేస్టే. పేషెన్స్, సెల్ఫ్ మోటివేషన్. ఈరోజు పూర్ణ కానీ ఇప్పుడు మీకైనా ఎవరైనా అచీవ్ చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా మంది సపోర్ట్ చేస్తారు చాలా రకాలుగా. దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరికీ ఆ సపోర్ట్ రాదు, చాలా సంతోషం. బట్ ఆ చెయ్యాలి అనే కసి, ఆ కమిట్మెంట్ నాలో లేకపోతే నేను చేయలేను. అండ్ చాలా మంది డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఓకే, చెయ్యాలి అనుకున్న నువ్వు నీకు నమ్మకం ఉన్నప్పుడు ఏది మనల్ని ఆపలేదు. సో ఆ సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్, ఈ అన్నిటితో పాటు లాస్ట్లో మనకు కావాల్సింది హార్డ్ వర్క్ నన్ను అడిగితే. సో ఇవన్నీ ఉంటే డెఫినెట్లీ. అండ్ పాజిటివిటీ ఏదున్నా కానీ ఫస్ట్ పాజిటివ్ చూడడం ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తాను.
సో ఇవన్నీ ఉంటే డెఫినెట్గా నాకు తెలిసినంత వరకు మనం ఏదైనా అచీవ్ చేయగలుగుతాం. ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, యూ నో బెటర్. చాలా చాలా చెప్పారు, మంచి చెప్పారు పాయింట్స్. సో ఫైనల్గా అందరు ఆడియన్స్ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా ఇప్పటి వరకు మీరు ఏవైతే హైట్స్ రీచ్ అయ్యారో, ఆల్రెడీ హైట్స్ రీచ్ అయ్యారు, ఆ హైట్స్కి మించి ఇంకా రీచ్ కావాల్సినవి అయితే లేవు ఇంకా. కానీ ఇక్కడ భూమి పైన కూడా ఇంకా కొన్ని హైట్స్కి కెరియర్ ప్రకారంగా, లేదంటే మీలాంటి ఎవరైతే చాలామంది గర్ల్స్ ఉన్నారో ఆ గర్ల్స్ అనేది ఇంకా ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళని కూడా ఏదైనా సాధించేటట్టు మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, చాలామంది గర్ల్స్ కూడా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను అనమాట. ఎందుకంటే గర్ల్స్ జీవితం అని అంటే ఏదో పెళ్ళి చేసుకొని ఒక ఇంటికే పరిమితం అనేది కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ భూమి పైనకి వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా గోల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఏదైనా సాధించవచ్చు 100%, నో డౌట్ అబౌట్ దట్. కానీ ఆ సాధించాలన్న మైండ్ సెట్ రావాలి. ఇప్పుడు మీ చిన్న వయసులోనే అది వచ్చేసింది, అట్లా చాలామందికి రావాలి. ఎందుకంటే చాలామంది గర్ల్స్ ఏమున్నాయంటే మనకి ఎందుకు అవన్నీ, ఓకే ఎవరిని ఒకరిని చూద్దాం, లవ్ చేసుకుందాం, మంచిగా ఉంటే పెళ్ళి చేసుకుందాం, దాని తర్వాత వెళ్ళిపోదాం, పిల్లలకి అందాం, అదే జీవితం అని చెప్పేసి ఈ మైండ్ సెటే ఒక బార్డర్ గీసుకొని అందులోనే వెళ్తున్నారు. ఓకే, సో ఒక్కసారి ఈ బార్డర్ దాటి మీ అటువంటి బార్డర్ అది చూస్తే ఇంకా ఆ జర్నీ వేరుంటుంది. ఆ జర్నీని వీళ్ళ ఎక్స్పీరియన్స్ అందరూ కూడా చాలామంది మిమ్మల్ని చూసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీరు ఇది అంతా చెప్తూ ఉంటే అందరు అంటారు సర్కిల్లో, మీరు అన్నట్టు ఒక సర్కిల్లో ఉంటారు. సో ఆ సర్కిల్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది. కరెక్ట్. అది దాటి బయటికి రావాలి. అదే దాటి బయటికి వస్తేనే ఎస్ నేను తట్టుకోగలనా లేదా, ఫైట్ చేస్తే కానీ మనకు అర్థం కాదు. అంతే. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఎస్ ఎవరికి లేదు. ఒకప్పుడు పూర్ణకు ఉండే, ఇప్పుడు ఉంది పూర్ణకి, ఎవరికైనా ఉంటుంది ప్రాబ్లమ్స్, అందరికి ఉంటాయి. కాకపోతే ఫైట్ చేసి మనం చెయ్యాలి అనుకున్న దానికోసం ఒక అడుగు ముందుకు వెయ్యండి, మనకు అక్కడ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుందా లేదా, అసలు ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుస్తుంది. అంతే. సో అది మీరు అన్నట్టు ఆ సర్కిల్లో నుండి బయటికి వస్తే కానీ అదే అట్లీస్ట్ నేను ఏమంటానంటే ఆ సర్కిల్ నుంచి బయటికి వచ్చేసి చాలామంది గర్ల్స్ మిమ్మల్ని చూసి అట్లీస్ట్ ఆ బేస్ క్యాంప్ వరకైనా గోల్ పెట్టుకొని అటెండ్ చేస్తే అప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది అనమాట. అరే మనం సర్కిల్ నుంచి ఇంత పెద్దగా వచ్చి ఇంతగానం చేసినాం కదా, అంటే ఇంకా ఈ భూమి పైన ఇంకా మనం పెద్ద చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు ఎవరెస్ట్ ఎక్కారు కాబట్టి, ఇన్ని మౌంటైన్స్ క్లైమ్ చేశారు కాబట్టి మీ లోపల ఎంత పెద్ద కాన్ఫిడెన్స్ ఉంది. అదే చేసినప్పుడు ఇప్పుడు ఏదైనా పని నాకు లెక్కనా అనే కాన్ఫిడెన్స్ లేదా ఈరోజు. సో అట్లా చాలామంది గర్ల్స్ ఆ చిన్న చిన్న గోల్స్ చిన్న చిన్నవి కాకుండా ఒక్కసారి ఇట్లా బయటికి వచ్చి మీలాగా ఏదన్నా ప్రయత్నిస్తే చాలు. ఆ ప్రయత్నించినా అక్కడ ఎవరెస్ట్ వరకు పోకున్నా కూడా ఆ కాన్ఫిడెన్స్ లైఫ్లో ఇంకెన్నో గోల్స్ అచీవ్ చేసేటట్టు చేస్తుంది కదా. అందుకోసం అది ట్రై చేయమని రికమెండ్ చేస్తున్నాం మీ ద్వారా అందరికీ. దానికి మీరు కూడా హెల్ప్ ఎట్లయినా చేస్తున్నారు, ఇంకా చేయాలి. చాలామంది గర్ల్స్కి మీరు కూడా మీ గైడెన్స్ అనేది తీయండి. బికాస్ మీ సక్సెస్ రేట్ 100% ఉంది ఇక్కడ. అంటే నేను ఇప్పటివరకు ఎంతోమంది ఫ్రెండ్స్ వాళ్ళ సక్సెస్ రేట్ లేకుండే అనమాట. ఇక్కడ మీ దగ్గర సక్సెస్ రేట్ ఉంది. సో యు ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ సో మెనీ పీపుల్. ఎవరెస్ట్ ఎక్కాలనుకున్న వాళ్ళకి, ఎక్కడమే కాదు సక్సెస్ఫుల్గా ఎక్కడానికి ఎగ్జాంపుల్ వితౌట్ ఎనీ ఇంజరీస్. ఆబ్వియస్లీ అంటే ఖచ్చితంగా మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు, నాకున్న ఎక్స్పీరియన్స్ వరకు నేను డెఫినెట్గా గైడ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లెజర్.